Hello viewers, welcome to 5 Mantra Career Point. I am Ramesh, General Science faculty. సో ప్రీవియస్ క్లాస్లో మనము లాస్ ఆఫ్ మోషన్ డిస్కస్ చేసినామండి. ఓకేనా, లాస్ ఆఫ్ మోషన్లో సో కొన్ని టాపిక్స్ మనము డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ది లాస్ ఆఫ్ మోషన్ అండి. ఓకేనా, అంటే కంటిన్యూషన్ టాపిక్స్ ఆఫ్ లాస్ ఆఫ్ మోషన్ సో విల్ డిస్కస్ టుడే. ఓకేనా, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ టాపిక్ అండి. ఓకే, కంప్లీషన్ అయిన తర్వాత అగైన్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, అంటే సమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ టాపిక్. ఓకేనా, అండ్ అగైన్ అప్కమింగ్ వీడియోస్. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ సో విల్ టేక్ సమ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. సో మెనీ ఎగ్జామ్స్ దే ఆస్క్డ్ సమ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ దిస్ టాపిక్ అండి. అంటే ఈ టాపిక్ నుండి చాలా వరకు ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉన్నారు. ఓకేనా, సింపుల్ ప్రాబ్లమ్సే, అంటే మోషన్ ఈక్వేషన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉన్నారు. ఓకేనా, కాబట్టి ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో తర్వాత ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉన్నారు. ఓకేనా, సో ఆల్రెడీ లైట్లో డిస్కస్ చేసాం కదా, లైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 100 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఓకేనా, సో సేమ్ అదేవిధంగా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే లాస్ ఆఫ్ మోషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ చాప్టర్. ఓకేనా, సో లెట్ us స్టార్ట్ నౌ. సో లాస్ ఆఫ్ మోషన్ ఇన్ దిస్ ఫస్ట్ టాపిక్ ఈస్ ఫోర్స్. ఓకేనా, సో వాట్ ఈస్ మీన్ బై ఫోర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ అంటే బేసికల్గా ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఆన్ స్ట్రైట్ లైన్ అండి, అంటే ఒక రోడ్డు పైన లేదంటే ఒక స్ట్రైట్ లైన్ మోషన్లో ఆబ్జెక్ట్ వెళ్తున్నప్పుడు సో దాన్ని జనరల్గా ఫోర్స్ అనేది ఆ బాడీ పైన యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ వాట్ ద బేసికల్లీ ద ఫోర్స్ ఈస్ టు పుష్ ఆర్ పుల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, అంటే టు పుష్ ఆర్ పుల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ నోన్ యాజ్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఆ ఫోర్స్ అనేది మరి అగైన్ దట్ ఫోర్స్ ఈస్ సో వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ఇఫ్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్ అండి, అంటే ఫోర్స్ అనేది ఒక బాడీ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతున్నప్పుడు ఫోర్స్ అనేది దానిపైన యాక్ట్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనేది సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు, ఓకేనా, బాడీ అనేది సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు సో బాడీ పైన ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఓకేనా, సో దాన్ని బట్టి మనము సర్క్యులర్ మోషన్లో ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యే దాన్ని బట్టి అగైన్ దట్ ఫోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ సెంట్రిపిటల్ ఫోర్స్ అని, తర్వాత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ అంటే ఏంటి? టు పుష్ ఆర్ పుల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పి చెప్తాం. ఓకేనా, తర్వాత సో మరి యూనిట్స్ ఏం తీసుకుంటామండి ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే జనరల్గా ఇన్ ద సీజే సిస్టమ్. ఓకేనా, సీజే సిస్టంలో ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే డైన్స్. ఓకే, సీజే సిస్టంలో ఫోర్స్కి యూనిట్స్ వచ్చేసి డైన్స్. తర్వాత ఎంకేఎస్ లేదా ఎస్ఐ సిస్టంలో ఏం తీసుకుంటామంటే సో ఫోర్స్కి న్యూటన్స్. ఓకేనా, న్యూటన్స్ ఆర్ ద యూనిట్స్ ఫర్ ఫోర్స్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్. ఓకేనా, సో చూడండి ఇక్కడ సీజే సిస్టమ్ తీసుకుందాం. ఓకేనా, సో ఫోర్స్ అంటే ఫస్ట్ ఏంటి? టు పుష్ ఆర్ పుల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అన్నాం. సో ఫోర్స్ జనరల్గా F is equals to according to Newton's second law, we'll discuss that. Newton's second law of motion. Newton's second law of motion అంటే ఏంటి we'll discuss. సో చూడండి ఇక్కడ F is equals to, సో ఫోర్స్లో జనరల్గా F is equals to ఫార్ములా ఏంటంటే M into A అని చెప్పేసి రాస్తాం. M into A we'll discuss అండి దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ అబౌట్ ఫోర్స్ జనరల్గా ఏంటి? F is equals to M into A అని చెప్పేసి న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్లో తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే దీని యూనిట్స్ రాయడానికి, ఓకే, యూనిట్స్ తీసుకోవడం కోసం ఈ రిలేషన్ తీసుకున్నామండి. యూనిట్స్ ఎలా తీసుకుంటాం? ఓకేనా, చూడండి ఇక్కడ యూనిట్స్ ఇన్ ద సీజే సిస్టమ్. ఓకేనా, సీజే సిస్టంలో దీనికి యూనిట్స్ ఏంటి చూడండి. సీజే సిస్టంలో ఈ ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే మాస్కి యూనిట్స్ వచ్చేసి గ్రామ్స్, తర్వాత యాక్సలరేషన్కి యూనిట్స్ వచ్చేసి ఏంటి? సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, అంటే ఫైనల్గా గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఆర్ ది యూనిట్స్ ఫర్ ఏంటి? ఫోర్స్ ఇన్ ద సీజే సిస్టమ్. ఓకేనా, అంటే సీజే సిస్టంలో ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఈ గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ని మనం ఏమంటామంటే డైన్ అని చెప్పేసి అంటామండి. ఏమంటాం? ఇది డైన్. ఓకేనా, సో డైన్ అంటే ఏంటి? ఇక్కడ గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, అంటే గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అన్నా లేదా డైన్ అన్నా రెండు సేమ్. ఓకేనా, చూడండి ఇక్కడ సీజే సిస్టంలో యూనిట్స్ ఇవి. మరి ఎంకే సిస్టమ్ లేదా ఎస్ఐ సిస్టంలో ఏంటి చూడండి. ఎస్ఐ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. సో ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ ఫర్ ది ఫోర్స్, సో మాస్కి యూనిట్స్ ఏంటి? కేజీ. నెక్స్ట్ యాక్సలరేషన్కి యూనిట్స్ ఏంటి చూడండి? మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సో కేజీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, కేజీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఆర్ ద యూనిట్స్ ఫర్ ఫోర్స్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్. చూడండి ఇక్కడ మరి కేజీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ని మనం ఏమంటామంటే న్యూటన్ అంటామండి. ఏమంటాం? న్యూటన్. ఓకేనా, ఆర్ న్యూటన్స్ అంటాం.
సో దీన్ని న్యూటన్స్తో కూడా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. చూడండి ఇక్కడ సీజే సిస్టంలో యూనిట్స్ ఏంటి, గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్, దీన్నే మనం డైన్ అంటాం. తర్వాత ఎస్ఐ సిస్టంలో కేజీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్, దీన్ని మనము జనరల్గా న్యూటన్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. మరి ఒక రిలేషన్ ఉండదండి. రిలేషన్ ఏంటంటే ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ దిస్. ఓకే, సో కన్వర్షన్స్లో డిస్కస్ చేసాం. చూడండి మళ్ళీ ఒకసారి డైన్కి నెక్స్ట్ న్యూటన్స్కి. ఓకేనా, రిలేషన్ ఏంటి చూడండి. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్ అండి. 10⁵ డైన్. ఓకేనా, 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁵ డైన్స్. చూడండి ఇక్కడ ఎలా అంటే జనరల్ చూడండి, సీజే సిస్టంలో గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ కదా, ఎస్ఐ సిస్టంలో కేజీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఈ సిస్టమ్ని దీనిలో కన్వర్ట్ చేసినాం అనుకోండి, అంటే 1 kg ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు, 1000 grams అని చెప్పొచ్చు కదా. 1 kg ఈజ్ ఈక్వల్స్ టు 1000 grams. తర్వాత సో అగైన్ 1 meter ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్స్. సో 1 meter ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, ఇట్ విల్ బి 100 centimeters. అంటే సో 1000 into 100 అంటే 10⁵ into 10⁵2 టోటల్గా 10⁵ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁵ డైన్స్. ఎలా వచ్చిందంటే చూడండి ఇక్కడ 1 kg తీసుకున్నాం అనుకోండి, 1 kg. ఓకేనా, 1 kgకి ఎన్ని గ్రామ్స్ అండి, జనరల్గా 1000 grams కదా, 1000 grams. తర్వాత సో ఒక మీటర్ తీసుకున్నాం అనుకోండి, 1 meter. 1 meterకి ఎన్ని సెంటీమీటర్స్, 100 centimeters కదా, 100 centimeters. చూడండి ఇక్కడ 1 kg మీటర్. తర్వాత సెకండ్స్ చూడండి. సో సీజే సిస్టంలో సేమ్ సెకండ్స్ అండ్ ఎస్ఐ సిస్టంలో కూడా సెకండ్స్, నో నీడ్ టు చేంజ్. కాబట్టి ఇక్కడ చూడండి ఇది 1000 కదా, దీన్ని ఎలా రాయొచ్చు అండి, 10⁵3 అని చెప్పేసి రాయొచ్చా, 10⁵3 అని చెప్పేసి రాయొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి దీన్ని ఎలా రాయొచ్చు, 10⁵2 అని చెప్పేసి రాయొచ్చు. కాబట్టి ఇక్కడ 10⁵2 ప్లస్ 3 into 10⁵2, దీని ఎలా రాయొచ్చు, 10⁵5 అని చెప్పేసి రాయొచ్చా, 10⁵5. సో దిస్ ఈజ్ వాట్ ద 10⁵5 ఆఫ్ 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁵5 డైన్స్. ఓకేనా. సో ఇక్కడ 10⁵3 10⁵2 ఏమైంది ఇక్కడ, సో వెన్ ద బేసిస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్ కదా, సో 3 + 2 5. ఓకేనా. కాబట్టి 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁵5 డైన్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద ఫోర్స్. సో నెక్స్ట్ వన్ చూడండి, సెంట్రిపిటల్ ఫోర్స్. సో ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసామో ఫోర్స్ టు పుష్ ఆర్ పుల్ ఎఫ్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అన్నాం కదా. ఓకేనా, అంటే ఆబ్జెక్ట్ని పుష్ చేయడం కానీ లేదంటే ఆబ్జెక్ట్ని పుల్ చేసేదాన్ని జనరల్గా ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు. ఓకేనా, ఆల్రెడీ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ డిస్కస్ చేసాం. ఓకేనా, అంటే ఏంటి ట్రాన్స్లేటరీ మోషన్ అని, ఓకేనా, నెక్స్ట్ రొటేటరీ మోషన్ అని, ఆసిలేటరీ మోషన్ అని, ఇలా డిఫరెంట్ మోషన్స్ డిస్కస్ చేసినాం కదా. సో దాంతోపాటు మళ్ళీ సర్క్యులర్ మోషన్ కూడా డిస్కస్ చేసాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ సర్క్యులర్ మోషన్లో ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు, ఆబ్జెక్ట్ పైన సమ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందండి. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు దానిపైన ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా, మరి ఆ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యేది ఎలా యాక్ట్ అవుతుంది అంటే విచ్ డైరెక్షన్ ద ఫోర్స్ ఈస్ యాక్ట్ ఆన్ దట్ బాడీ. ఓకేనా, చూడండి బాడీ అనేది సర్క్యులర్ మోషన్లో వెళ్తున్నప్పుడు ఫోర్స్ అనేది టువర్డ్స్ ద సెంటర్ అండి. అంటే సెంటర్ సైడ్ కనుక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతే సచ్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఈస్ నోన్ యాజ్ సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. ఏమంటుందని, సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకేనా, చూడండి సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏంటంటే బాడీ అనేది సర్క్యులర్ మోషన్లో వెళ్తున్నప్పుడు సో టువర్డ్స్ ద సెంటర్ ఫోర్స్ అనేది దానిపైన యాక్ట్ అవుతే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకేనా, మనము ఫోర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. తర్వాత సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏంటి చూడండి, ఒకసారి ఈ ఫిగర్ చూడండి. సో ఇది సర్క్యులర్ పాత్ కదండి, సర్క్యులర్ పాత్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు సో ఫోర్స్ అనేది టువర్డ్స్ ద సెంటర్ ఇలా యాక్ట్ అవుతుంది కదా, అంటే టువర్డ్స్ ద సెంటర్ ఇలా యాక్ట్ అవుతుంది. కాబట్టి దిస్ టైప్ ఆఫ్ ఫోర్స్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ, ఈ ఫోర్స్ మనం ఏమంటాం, సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. చూడండి ఇక్కడ ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ మోషన్లో వెళ్తున్నప్పుడు మాత్రమే యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఇలా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది అనుకుందాం. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు సో ఈ కేసులో సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది తీసుకోమండి. ఓకేనా, కాబట్టి సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏంటంటే ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ బాడీ వెన్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఓకేనా, అంటే బాడీ అనేది సర్క్యులర్ పాత్లో వెళ్తున్నప్పుడు సో దానిపైన ఫోర్స్ అనేది యాక్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ సెంట్రిపిటల్ ఫోర్స్, దట్ టువర్డ్ ద సెంటర్ అండి. ఓకేనా, ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ దట్ బాడీ టువర్డ్స్ ద సెంటర్ ఈస్ నోన్ యాజ్ సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద బాడీ టువర్డ్స్ ద సెంటర్ ఈస్ నోన్ యాజ్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకేనా, అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏంటి, సో టువర్డ్స్ ద సెంటర్ ఇట్ యాక్ట్స్ అండి. ఓకేనా, మనం ఆల్రెడీ జనరల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుంటే ఏంటంటే జనరల్ ఎగ్జాంపుల్స్
మనము బైక్ పైన వెళ్తున్నప్పుడు కర్వ్స్ వస్తాయి కదా, బైక్ పైన వెళ్తున్నప్పుడు ఒక సర్క్యులర్ పాత్లో మనం మూవ్ అవుతూ ఉంటాం. ఆ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన బాడీ అనేది బెండ్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాడీ అనేది బెండ్ అవుతుంది. ఎందుకు? సో డ్యూ టు ద సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకేనా, అంటే డ్యూ టు ద సెంట్రిపిటల్ ఫోర్స్ ద బాడీ విల్ గెట్ బెండ్. ఓకే, సో ఎందుకు బెండ్ అవుతుంది అంటే ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ద వాట్ ఈస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ సెంట్రిపిటల్ ఫోర్స్ అండి. ఓకేనా, సో ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ సెంట్రిపిటల్ ఫోర్స్ సో అవర్ బాడీ విల్ గెట్ బెండ్. ఓకేనా, అలా బెండ్ అవ్వకుండా నార్మల్గా స్ట్రైట్గా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా మనము సెవెంత్ కింద పడిపోతాం. ఓకేనా, అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ చేయడానికి, సెంట్రిపిటల్ ఫోర్స్ బ్యాలెన్స్ చేయడానికి, రెండు ఫోర్సెస్ బ్యాలెన్స్ చేయడానికి జనరల్గా బాడీ అనేది టర్న్ అవుతుంది. ఓకేనా, సో అందుకని ఏంటంటే మనం ఒక బాడీ అనేది సర్క్యులర్ మోషన్లో వెళ్తున్నప్పుడు ఆ బాడీ పైన ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అయితే అది టువర్డ్స్ ద సెంటర్ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకేనా, సో చూడండి ఇక్కడ మరి ఫార్ములా ఎలా తీసుకుంటాం సెంట్రిపిటల్ ఫోర్స్ కంటే, సెంట్రిపిటల్ ఫోర్స్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు mv²/r అండి, mv²/r. సో దిస్ ఇస్ వాట్ ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది సెంట్రిపిటల్ ఫోర్స్. ఎం అంటే ఏంటి ఇక్కడ, మాస్ ఆఫ్ ది బాడీ, వి అంటే ఏంటి, సో వెలాసిటీ ఆఫ్ ది బాడీ. ఓకేనా, చూడండి ఎం ఏంటి ఇక్కడ, ఎం ఈస్ మాస్ ఆఫ్ ది బాడీ, ఎం ఏంటంటే ఇక్కడ మాస్ ఆఫ్ ది బాడీ అండి. తర్వాత చూడండి వి ఏంటి, వెలాసిటీ ఆఫ్ ది బాడీ. నెక్స్ట్ సో తర్వాత ఇక్కడ ఆర్ చూడండి, ఆర్ ఏంటంటే రేడియస్ అండి. అంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు ఇది సెంటర్ అనుకున్నాం అనుకోండి, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఉంటుంది కదా, సో దిస్ ఈజ్ వాట్ ఆర్. ఓకేనా, ఏందది ఆర్. చూడండి ఇక్కడ మొమెంటమ్ పాత్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, ఇనర్షియా అంటే విల్ డిస్కస్ దట్ ఇనర్షియా. సో ఇన్ దట్ వాట్ ఈస్ నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం, వాట్ ఈస్ ఇనర్షియా అండ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెంట్రిపిటల్ ఫోర్స్ కదా. సో వెన్ ద బాడీ అనేది ఈ డైరెక్షన్ ఇలా మూవ్ అవుతుంది అనుకో, ఓకే, సో సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే సో ఈ డైరెక్షన్ అంటే టువర్డ్ ద సెంటర్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందండి. ఓకే, సో టువర్డ్స్ ద సెంటర్ ఫోర్స్ కనుక యాక్ట్ అవుతే సచ్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఫార్ములా ఏంటంటే ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు సో mv²/r. ఓకేనా, సో ఇక్కడ ఎం అంటే ఏంటి, మాస్ ఆఫ్ ది బాడీ, వి అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ ది బాడీ, తర్వాత ఆర్ అంటే ఏమని చెప్పాం, సో రేడియస్, ఆర్ ఈస్ వాట్, రేడియస్. సో దిస్ ఈజ్ వాట్ ద బేసికలీ సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకేనా, సో ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద బాడీ టువర్డ్స్ ద సెంటర్ ఈజ్ నోన్ యాజ్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏంటి, టువర్డ్ ద సెంటర్ యాక్ట్ అవుతుంది. సో అప్లికేషన్స్ ఏమేమిటో చూద్దాం. చూడండి, ఓకే, సో విల్ డిస్కస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఆఫ్టర్ దట్ విల్ టేక్ ద అప్లికేషన్స్. చూడండి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండి, నెక్స్ట్ ఫోర్స్ ఏంటి, సెంట్రిఫ్యూగల్. ఫస్ట్ వన్ ఈస్ సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఫర్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకేనా, సో సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ దట్ బాడీ టువర్డ్ ద సెంటర్ అండి. ఓకే, సో టువర్డ్ ద సెంటర్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతే అది సెంట్రిపిటల్. ఓకేనా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటంటే ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ దట్ బాడీ సో అవే ఫ్రమ్ ది సెంటర్ అండి. అంటే సెంటర్ నుండి అవుట్ సైడ్ కనుక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతే సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకేనా, సో సెంట్రిఫ్యూగల్ ఇన్ ద సెన్స్ సో అవే ఫ్రమ్ ది సెంటర్. ఓకేనా, అవే ఫ్రమ్ ది సెంటర్ ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ యాక్ట్స్ ఆన్ దట్ బాడీ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకేనా, సో ఇంతకుముందు కేసులో టువర్డ్ ద సెంటర్ తీసుకున్నాం, ఇప్పుడు అవే ఫ్రమ్ ది సెంటర్. ఓకేనా, సో మరి ఇక్కడ చూడండి అవే ఫ్రమ్ ది సెంటర్ జనరల్గా ఎక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వన్ స్టోన్ అండ్ ఫిక్స్డ్ విత్ థ్రెడ్ అండి. థ్రెడ్ తీసుకొని మనం ఇలా కనుక తిప్పినాం అనుకోండి, ఏమవుతుంది, ఆ థ్రెడ్ అనేది ఒకవేళ కట్ అయితే సో దట్ స్టోన్ విల్ బి మూవ్ అవే ఫ్రమ్ యూ. అంటే ఏంటంటే జనరల్గా ఆ స్టోన్ అనేది సో మన సెంటర్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ అని చెప్పి తీసుకుంటే సెంటర్ నుండి సో అంటే అవుట్వర్డ్ డైరెక్షన్లో అది మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ జనరల్లీ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇంకా అప్లికేషన్స్ ఏం తీసుకోవచ్చు అంటే జనరల్గా మిల్క్. ఓకేనా, ఆర్ వీ కెన్ ఏబుల్ టు సే దట్ ద క్రీమ్ ఈ సపరేటెడ్ ఫ్రమ్ మిల్క్ అండి. ఓకేనా, అంటే క్రీమ్ అనేది మిల్క్ నుండి సపరేట్ చేసేది సో బికాస్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్లనే జనరల్గా ఏంటి మిల్క్ క్రీమ్ అనేది మిల్క్ నుండి సపరేట్ అయిపోతుంది. ఓకేనా, సో దట్ ఈస్ వాట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకేనా, అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పొచ్చు అంటే జనరల్లీ వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, సో దట్ dirty particles are separated by the centrifugal force అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఓకే, సో బేసికలీ దీస్ ఆర్ ద అప్లికేషన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ టువర్డ్స్ ద సెంటర్, centrifugal force is nothing but away from the center. Okay, so remember that point. Okay, next చూడండి ఇక్కడ once observe this diagram. చూడండి ఇక్కడ డయాగ్రామ్ ఏముంది చూడండి.
సో ఇక్కడగా బాల్ అనేది ఇలా ఉందండి. ఓకే, ఈ బాల్ని ఒక స్ట్రింగ్తో ఇలా ఫిక్స్ చేసి ఇలా తిప్పుతా ఉన్నాడు. ఓకేనా, సో ఈ బాల్ని ఈ డైరెక్షన్లో తిప్పినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇలా తిప్పినప్పుడు ఏమైందంటే సో ఈ ఫోర్స్ అంటే బాల్ పైన ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, అది అవే ఫ్రమ్ ది సెంటర్. ఇది సెంటర్ అని చెప్పేసి కనుక అనుకుంటే సో ఈ సెంటర్ నుండి అవే ఫ్రమ్ ది సెంటర్ అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా, అంటే ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా అవే ఫ్రమ్ ది సెంటర్. ఓకేనా, ఈ సెంటర్ నుండి సో అవుట్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇదేంటి, జనరల్గా ఈ బాల్ అనేది ఇలా మూవ్ అవుతా ఉంది కాబట్టి దిస్ ఇస్ వాట్ ద వెలాసిటీ ఆఫ్ ది బాల్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ ఫోర్స్ చూడండి ఇక్కడ సేమ్ ఇదే పాయింట్ నుండి, సో ఇదే పాయింట్ నుండి అవుట్వర్డ్ డైరెక్షన్లో తీసుకుంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఏం ఫోర్స్ అన్నాం దాన్ని, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. తర్వాత మరి సేమ్ ఇదే పాయింట్ నుండి ఈ ఇన్వర్డ్ డైరెక్షన్లో తీసుకున్నాం అనుకోండి, ఇన్వర్డ్ డైరెక్షన్లో తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకేనా, అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది సెంటర్ డైరెక్షన్లో ఉంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అవే ఫ్రమ్ ది సెంటర్. ఓకేనా, సో దిస్ ఇస్ వాట్ వన్ సింపుల్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి చూడండి. సో జస్ట్ అబ్జర్వ్ దిస్ ఫిగర్ అండి, ఫస్ట్ ఫిగర్. సో ఫస్ట్ ఫిగర్ చూడండి, ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ది సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్పేసి అనొచ్చు. చూడండి ఇక్కడ సో ఒక బైసికల్ పైన మనం మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ అనేది ఇలా బెండ్ అవుతుంది కదా. సో ఇలా వర్టికల్గా ఉండకుండా ఏమవుతుందంటే సో బాడీ అనేది ఇలా బెండ్ అవుతుంది. బెండ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటుంది కదా, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది కదా. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ బ్యాలెన్స్ చేయడానికి ఏ ఫోర్స్ బ్యాలెన్స్ చేస్తుంది, సెంట్రిపిటల్ ఫోర్స్ కదా, అంటే ఎఫ్సి. ఓకే, ఎఫ్ఎఫ్ అంటే ఏంటి, ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం జనరల్గా బాడీ అనేది ఇలా బెండ్ అవుతుందండి. ఓకేనా, ఇక్కడ చూడండి మరి ఈ బాడీ బెండ్ అవుతుందంటే ఏంటి, టువర్డ్ ద సెంటర్ కదండి, అంటే సెంటర్కి సైడ్ జనరల్గా ఇది బాడీ అనేది బెండ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్క్యులర్ పాత్ ఇలా కనుక ఉందంటే సో ఇది టువర్డ్ ద సెంటర్ ఇది యాక్ట్ అవుతా ఉంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద బేసికలీ వాట్ సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ అండి, అంటే బాడీ ఎలా బెండ్ అవుతుంది, నెక్స్ట్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది సెంట్రిపిటల్ ఫోర్స్ని, తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్స్ని అని చెప్పేసి డయాగ్రామ్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే సెంట్రిపిటల్ ఫోర్స్లో అప్లికేషన్ ఏమేమి తీసుకుంటాం. సో దిస్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోవచ్చు, వెన్ ద బాడీ ఈస్ మూవింగ్ ఆర్ వెన్ వీఆర్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఓకేనా, సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే మన బాడీ అనేది బెండ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్పి చెప్తాం. తర్వాత సెకండ్ కేస్ చూడండి, ఈ నెక్స్ట్ ఏంటంటే కారు. ఇంకోటి ఏంటంటే కర్వ్డ్ పాత్ కనుక ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు, ఓకేనా, అంటే కర్వ్డ్ పాత్స్ ఉంటాయి కదా రోడ్డు. ఓకేనా, రోడ్ అనేది కరువుగా ఉన్నప్పుడు సో అది రోడ్ అనేది ఏంటంటే కొంచెం ఇంక్లైన్ లాగా ఉంటుందండి. ఓకేనా, కొంచెం ఇంక్లైన్ లాగా ఉంటుంది. ఎందుకు ఇంక్లైన్ లాగా ఉంటుంది అంటే బికాజ్ ఆఫ్ ది సెంట్రిపిటల్ ఫోర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పొచ్చు. లేదంటే సో ఎక్కువ డ్యామేజ్ అవ్వకపోవడం, అంటే యాక్సిడెంట్స్ కానీ లేదంటే ఆ వెహికల్ అనేది కింద పడకుండా ఉండడం కోసం జనరల్గా సెంట్రిపిటల్ ఫోర్స్ని తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆ రోడ్ అనేది అలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓకేనా, అంటే ఎందుకు అలా చేస్తారని చెప్పేసి చెప్తాను చూడండి. ఎందుకంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది జనరల్గా బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పేసి అంటాం. ఓకేనా, కాబట్టి దిస్ ఇస్ వాట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, సో ప్రివెంటింగ్ ఆఫ్ ది వాట్ ఈస్ యాక్సిడెంట్స్ ఎట్ ద కర్వ్డ్ పాత్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే కరువు దగ్గర జనరల్గా యాక్సిడెంట్స్ అవ్వకుండా అంటే వెహికల్స్ కింద పడకుండా ఉండడం కోసము అది కొంచెం ఇంక్లైన్ లాగా సో రోడ్ అనేది ఉంటుందండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ ద రీజన్, అంటే రీజన్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ద సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, నెక్స్ట్ సో ఇది చూడండి జనరల్గా దీస్ ఆర్ ద 2 ఎగ్జాంపుల్స్ లేదా అప్లికేషన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అండి. ఇప్పటివరకు డిస్కస్ చేసినది ఏంటి, ఫోర్స్ అంటే ఏంటి, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏంటి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటి. ఓకేనా, సో నెక్స్ట్ విల్ గో ఫర్ న్యూటన్స్ లాస్. ఓకేనా, లేదా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇన్ దట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ అబౌట్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అండి. ఓకేనా, చూడండి ఇక్కడ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. నౌ వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటి చూడండి, ఒక బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది. సో దానిపైన ఫోర్స్ యాక్ట్ చేసేంత వరకు, అంటే దానిపైన ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యేంత వరకు ఆ బాడీ అనేది రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది కదా. ఎస్, రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది యూనిఫామ్ మోషన్లో ఉందనుకుందాం. ఓకేనా, సో యూనిఫామ్ మోషన్లో ఒక బాడీ అనేది ఉన్నప్పుడు ఆ బాడీ అనేది మళ్ళీ ఏంటి స్టాప్, అంటే రెస్ట్ పొజిషన్కి రావడానికి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వాలి. ఓకేనా, ఒకవేళ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వలేదు అనుకోండి, అది సేమ్ అదే స్టేట్లో కంటిన్యూ అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ రెస్ట్ పొజిషన్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లోను,
తర్వాత యూనిఫామ్ మోషన్లో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్లోను, అదే మోషన్స్లో నెక్స్ట్ అదే రేస్లో కంటిన్యూ అవుతాయి అంటిల్ అన్లెస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యేంత వరకు. ఓకేనా? కాబట్టి ఎలా అయిపోవచ్చు అంటే స్టేట్మెంట్, సో when the body is in rest position or in uniform motion, it continues the same state of rest or uniform motion until unless external force is acts on it. Okay na? Until unless the external force is acts on it, it will continues in the same state of motion or same state of rest అని చెప్పేసి అంటాం. ఓకే, సో దట్ ఈస్ ఫర్ ద న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా అంటామండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఈ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏమంటుందని లా ఆఫ్ ఇనర్షియా. చాలా ఎగ్జామ్స్లు అడిగారండి ఇది. సో వాట్ ఈస్ విచ్ లా ఈస్ అప్లికబుల్ ఆర్ విచ్ లా ఈస్ బిలాంగ్స్ టు లా ఆఫ్ ఇనర్షియా అంటాం, లేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లా ఆఫ్ ఇనర్షియా అని చెప్పేసి అంటారు. ఓకేనా? సో చూడండి ఇక్కడ లా ఆఫ్ ఇనర్షియా విల్ డిస్కస్ వాట్ ఈస్ ఇనర్షియా అండి. వాట్ ఈస్ ఇనర్షియా? ఫస్ట్ స్టేట్మెంట్ అయితే అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది అనుకుందాం. ఓకేనా? బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటే సేమ్ అదే రెస్ట్ పొజిషన్ కంటిన్యూ చేస్తుంది. ఓకేనా? సో అదే రెస్ట్ పొజిషన్ అనేది కంటిన్యూ చేస్తుంది ఎప్పటి వరకు? ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యేంత వరకు. ఓకేనా? ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యేంత వరకు సేమ్ రెస్ట్ పొజిషన్లో ఉన్న బాడీ అనేది రెస్ట్ పొజిషన్ మాత్రమే కంటిన్యూ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ చూడండి యూనిఫామ్ మోషన్లో ఉంది అనుకుందాం. ఓకేనా? సో యూనిఫామ్ మోషన్, సో యూనిఫామ్ మోషన్లో ఉన్న బాడీ కూడా సేమ్ యూనిఫామ్ మోషన్నే కంటిన్యూ అవుతుందండి. యూనిఫామ్ మోషన్. సో ఇక్కడ కూడా ఏంటి? సేమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకేనా? ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యేంత వరకు ఎక్స్టర్నల్ ఫోర్స్. చూడండి ఇక్కడ రెస్ట్ పొజిషన్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లోనే, నెక్స్ట్ యూనిఫామ్ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్లోనే కంటిన్యూ అవుతుంది ఎప్పటివరకు అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యేంత వరకు. ఓకేనా? అది జనరల్గా న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. తర్వాత చూడండి ఇక్కడ ఈ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా అంటామండి. ఏమంటాం జనరల్గా? లా ఆఫ్ ఇనర్షియా అని చెప్పేసి అంటాం. సో ఈ లా ఆఫ్ ఇనర్షియా అంటే, సో అగైన్ వాట్ ఈస్ ఇనర్షియా? ఓకే, ఇనర్షియా అంటే ఏంటి అంటే ద ఇనెబిలిటీ ఆఫ్ ది బాడీ టు చేంజ్ ఇట్ స్టేట్ ఇమీడియట్లీ అండి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా అది మోషన్లోకి రావడానికి బాడీ అనేది సపోర్ట్ చేయదండి. ఓకేనా? దాన్ని జనరల్గా ఇనర్షియా అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఎలా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందనుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందనుకుందాం. ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉన్నప్పుడు సడన్గా ఏంటి స్టాప్ చేయాలనుకోండి, సడన్గా బాడీ అనేది స్టాప్ అవుతుందా? అవ్వదు. అంటే కొంత డిస్టెన్స్ పోయి నెక్స్ట్ అప్పుడు స్టాప్ అవుతుంది. ఓకేనా? అంటే సడన్గా ఏదైతే చేంజ్ అంటే మోషన్ నుండి రెస్ట్ పొజిషన్కి చేంజ్ అవ్వాలంటే బాడీ అనేది విల్ నాట్ సపోర్ట్ అండి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ ఇనర్షియా. ఓకేనా? సో ఇనర్షియా అంటే ఏంటి? ద ఇనెబిలిటీ ఆఫ్ ది బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఇమీడియట్లీ అండి. ఓకేనా? అంటే ఇమీడియట్గా స్టేట్ ఆఫ్ ది రెస్ట్ కానీ మోషన్ కానీ చేంజ్ అవ్వడానికి దానికి ఎబిలిటీ ఉండదు. దాన్ని జనరల్గా ఏమంటామంటే ఇనర్షియా అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో దట్ ఈస్ ఇట్ ఈస్ వాట్ వన్ ప్రాపర్టీ ఆఫ్ ది బాడీ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ప్రాపర్టీ ఆఫ్ ది బాడీ ఏంటి? అక్కడ ఆ బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు రెస్ట్ పొజిషన్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సడన్గా ఒకవేళ మోషన్లోకి రావాలంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ అండి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్ ఇట్ యాజ్ ఏ ఇనర్షియా అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా అన్నాం. ఎందుకు లా ఆఫ్ ఇనర్షియా అని చెప్పేసి అన్నాం? ఒక బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అదే రెస్ట్ పొజిషన్లో కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఒక బాడీ అనేది యూనిఫామ్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు సేమ్ యూనిఫామ్ మోషన్లో మూవ్ అవుతుంది ఎప్పటివరకు? ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యేంత వరకు. కాబట్టి ఇట్ ఈస్ బిలాంగ్స్ టు లా ఆఫ్ ఇనర్షియా అని చెప్పేసి అంటాం. ఓకే, దట్ ఈస్ వాట్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. సో లెట్ us see అగైన్ ఇనర్షియా ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అండి. ఓకే, సో ఇనర్షియాని 2 టైప్స్ లాగా డివైడ్ చేసాం. ఏంటది? వన్ ఈస్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ and second one is for the inertia of motion. Okay na? So inertia of rest and inertia of motion. So we'll see one by one. What is inertia of rest? Inertia of rest చూడండి, inertia of rest అంటే ఏంటంటే the inability of the body so to change the state of the body from rest to motion అండి. ఓకేనా? అంటే రెస్ట్ నుండి మోషన్లోకి సడన్గా చేంజ్ అవ్వడానికి అది దానికి ఎబిలిటీ ఉండదు. ఓకే, దాన్ని జనరల్గా ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు అండి? ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము బస్సులో కూర్చున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ బస్ అనేది ఏంటి రెస్ట్ పొజిషన్లో ఉంది, సడన్గా బస్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు ఏమవుతుంది?
మన బాడీ అనేది బస్సులో కూర్చున్నప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. సడన్గా బస్సు కనుక స్టార్ట్ అయితే సో మనం ఏమంటాం జనరల్గా వెనక్కి ఇలా పడిపోతాం అంటే వెనక్కి ఇలా పడిపోతాం. రీజన్ ఏంటి? బికాజ్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ వల్ల జనరల్గా ఏంటి బాడీ అనేది బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, చూడండి దీని అప్లికేషన్స్ కొన్ని తీసుకుంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్లో ఇప్పుడు జనరల్గా క్యారమ్ బోర్డ్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, సో క్యారమ్ బోర్డ్ తీసుకుంటే చూడండి జనరల్గా ఇనీషియల్గా ఏం చేస్తామంటే మనము బాటమ్ కాయిన్ని హిట్ చేస్తామండి. అంటే ఆ స్ట్రైకర్తో బాటమ్ కాయిన్ని ఏంటి హిట్ చేసినప్పుడు సో ఓన్లీ బాటమ్ కాయిన్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. అంటే బాటమ్ కాయిన్ మాత్రమే సో బయటకు వచ్చేస్తుంది. ఈ రిమైనింగ్ కాయిన్స్ అనేది సేమ్ పొజిషన్లో ఉంటాయి. అబ్జర్వ్ చేశారా జనరల్గా? సో ఇక్కడ ఈ కాయిన్స్ అనేది ఒకదానిపైన అలా ఏంటి బంచ్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ బంచ్ ఆఫ్ కాయిన్స్ నుంచి మనం ఓన్లీ బాటమ్ కాయిన్ మాత్రమే ఏంటి రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, ఈ బాటమ్ కాయిన్ మనం హిట్ చేసినాం అనుకోండి, ఓన్లీ బాటమ్ కాయిన్ మాత్రమే అక్కడ నుండి రీప్లేస్ అవుతుంది. రిమైనింగ్ కాయిన్స్ సేమ్ పొజిషన్లో ఉంటాయి. ఓకేనా, అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో బికాజ్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటి కాయిన్స్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఓకేనా, కాయిన్స్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు సో ఒక కాయిన్ హిట్ చేసినామంటే ఆ కాయిన్ అక్కడ నుండి రీప్లేస్ అయిందంటే రిమైనింగ్ కాయిన్స్ అనేది రెస్ట్ పొజిషన్లోనే ఉంటాయి. ఓకేనా, సో బికాజ్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇక చూడండి, సో ప్యాసింజర్స్ ఎక్స్పీరియన్స్ ఏ బ్యాక్వర్డ్ పుష్ డ్యూ టు ద ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఇప్పుడు ఈ కండిషన్ ఏంటంటే బస్ ఇందాక తీసుకున్నాం కదా, ఈ బస్లో బస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్ అండి. ఓకేనా, బస్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది అనుకుందాం. ఇనీషియల్గా బస్ అనేది ఇనీషియల్గా రెస్ట్ పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు ఇనీషియల్గా రెస్ట్ పొజిషన్ నుండి ఇది మూవ్ అయింది అనుకుందాం. ఓకేనా, సో ఇనీషియల్గా రెస్ట్ పొజిషన్ ఉన్న బస్ అనేది మూవ్ అయింది అనుకున్నాం. అంటే సడన్గా మూవ్ అయినప్పుడు ఏమైతే మనం సడన్గా మూవ్ అయినప్పుడు ఏంటంటే ఇలా బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఏంటి బ్యాక్ సైడ్ ఇలా ఫాలో అవుతాం కదా. సో ఇలా యాక్చువల్లీ ఇలా ఉన్న పర్సన్ బ్యాక్ సైడ్ ఇలా ఫాలో అవుతాం కదా, అంటే బ్యాక్ సైడ్ మూవ్ అవుతాం. ఎందుకు? మన బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి రెస్ట్ పొజిషన్ నుండి ఇమీడియట్గా మోషన్లోకి రావడానికి బాడీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి మన బాడీ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళీ సెట్ అయిపోద్ది. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఏదైనా అండి ఓకే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఇమీడియట్గా దాని స్టేట్ని చేంజ్ చేసుకోవడానికి దానికి ఎబిలిటీ ఉండదు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకేనా, సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే బస్సు అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అందులో ఉన్న ప్యాసింజర్స్ కూడా రెస్ట్ పొజిషన్లోనే ఉంటారు కదా. బస్సు రెస్ట్ పొజిషన్లో ఉండి ప్యాసింజర్స్ కూడా రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా బస్ అనేది స్టార్ట్ అయింది అనుకుందాం. ఇమీడియట్గా బస్ స్టార్ట్ అయిందంటే సో దాని ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనము జనరల్గా ఇది ఎక్స్పీరియన్స్ మనకు కూడా అయి ఉంటుంది కదా జనరల్గా. సో బస్సులో మనం కూర్చున్నప్పుడు సడన్గా బస్ స్టార్ట్ అయిందంటే మనం వెనక్కి ఇలా పడిపోతాం. ఓకేనా, రీజన్ ఏంటంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూడండి, సో థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ ఒక కాయిన్ ఉందండి. ఓకే, సో ఇక్కడ ఒక గ్లాస్ ఉంది. నెక్స్ట్ ఒక కాయిన్ అనేది సో ఒక పేపర్ పెట్టి ఒక గ్లాస్ పైన పేపర్ పెట్టి దానిపైన కాయిన్ పెట్టాం. చూడండి ఇక్కడ సో ఇలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ని సడన్గా పేపర్ని ఒకవేళ ఇలా లాగామనుకోండి ఇమీడియట్గా, అంటే సో ఇమీడియట్ ఇలా లాగినప్పుడు ఏంటంటే కాయిన్ పొజిషన్ అనేది చేంజ్ అవ్వదండి. ఓకేనా, కాయిన్ సేమ్ పొజిషన్లోనే ఉంటుంది. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాట్ కూడా తీసుకున్నప్పుడు మ్యాట్ పైన ఏదో ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు మ్యాట్ని ఇమీడియట్గా లాగినాం అనుకోండి, ఆబ్జెక్ట్ అనేది సేమ్ పొజిషన్లో ఉంటుంది. సో ఎందుకు? బికాజ్ ఆఫ్ ది ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకేనా, సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్ వల్లనే జనరల్గా దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము కార్పెట్ తీసుకున్నాం అనుకోండి, అంటే బెడ్షీట్ అంటాం కదా. ఓకేనా, సో బెడ్షీట్ని జనరల్గా స్టిక్తో కనుక హిట్ చేసినప్పుడు ఓకే స్టిక్తో కొట్టినప్పుడు ఏమవుతుందంటే దాని నుండి డస్ట్ పార్టికల్స్ అనేది కమ్స్ అవుట్, అంటే డస్ట్ పార్టికల్స్ బయటకు వస్తాయి కదా. ఆ డస్ట్ పార్టికల్స్ బయటికి రావడానికి కూడా రీజన్ ఏంటంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఎందుకు చూడండి ఇక్కడ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే డస్ట్ పార్టికల్ ఇనీషియల్గా ఏంటి రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఓకేనా, సో దాన్ని ఇమీడియట్గా మనము ఏంటి బీట్ చేసినప్పుడు ద డస్ట్ పార్టికల్స్ విల్ కమ్స్ అవుట్ అండి. ఓకే, బయటకు వస్తుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకేనా, సో ఇవి జనరల్గా ఇనర్షియా ఆఫ్ రెస్ట్కి ఎగ్జాంపుల్స్. ఓకేనా, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఇనర్షియా ఆఫ్ మోషన్. వాట్ ఈజ్ ఇనర్షియా ఆఫ్ మోషన్? చూడండి ఇనర్షియా ఆఫ్ మోషన్ ఏంటి? సో ద ఇనెబిలిటీ ఆఫ్ ది బాడీ టు చేంజ్ ద స్టేట్ ఫ్రమ్ మోషన్ టు రెస్ట్ అండి. ఓకేనా, అంటే మోషన్ నుండి రెస్ట్ పొజిషన్లోకి బాడీ అనేది ఇమీడియట్గా చేంజ్ అవ్వడానికి దానికి ఎబిలిటీ ఉండదు. దాన్ని జనరల్గా ఏమంటాం అంటే ఇనర్షియా ఆఫ్ మోషన్ అని చెప్పేసి అంటాం. ద ఇనెబిలిటీ ఆఫ్ ద బాడీ టు చేంజ్ ద పొజిషన్ ఫ్రమ్ మోషన్ టు రెస్ట్ అండి. ఓకేనా, మోషన్ నుండి రెస్ట్లోకి ఇమీడియట్గా చేంజ్ అవ్వదు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ ఇనర్షియా ఆఫ్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ద ఇనెబిలిటీ ఆఫ్ ది బాడీ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది బాడీ ఫ్రమ్ మోషన్ టు రెస్ట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ ఇనర్షియా ఆఫ్ మోషన్. మరి చూడండి ఇక్కడ ఈ ఇనర్షియా ఆఫ్ మోషన్ జనరల్గా ఎక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం? ఇనర్షియా ఆఫ్ మోషన్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా,
సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్ అని చెప్పేసి కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇనీషియల్ ఇలా కూర్చున్నాం ఓకేనా. సో ఇలా కూర్చున్నప్పుడు ఏంటంటే సడన్గా సో మన ఏంటి మోషన్లో ఉందండి, అంటే బాడీ అనేది మోషన్లో ఉంది, కార్ అనేది మూవ్ అవుతూ ఉంది. సో సడన్గా కార్ అనేది సడన్గా స్టాప్ అయింది అనుకుందాం ఓకేనా, అంటే సడన్ బ్రేక్ వేసాం. అప్పుడు ఏమైతే ఇమీడియట్గా మనం ముందుకు పడిపోతాం కదా ఇలా, అంటే ఫాల్ డౌన్. సో ఫార్వర్డ్ డైరెక్షన్లో కింద పడిపోతాం ఓకేనా. రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మోషన్ అని చెప్పేసి అంటాం. చూడండి సో ఇలా ఉన్న పర్సన్ అనేది ఇలా ఏంటి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇలా మూవ్ అయ్యండి ఓకే. సో రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. సో ఇనర్షియా ఆఫ్ మోషన్ ఓకేనా. సో ఇది జనరల్గా ఎగ్జాంపుల్స్ తీసుకుంటామండి ఇనర్షియా ఆఫ్ మోషన్. నెక్స్ట్ సో ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటాం ఓకేనా. అంటే ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బాడీ మోషన్లో ఉన్నప్పుడు సడన్గా అది రెస్ట్ పొజిషన్లోకి కన్వర్ట్ అవ్వదండి, దాని ఇనర్షియా ఆఫ్ మోషన్ అని చెప్పేసి అంటాం ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి మొమెంటమ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ అబౌట్ మొమెంటమ్ అంటే ఓకేనా. మొమెంటమ్ అంటే ఏంటి, వాట్ ఈస్ మొమెంటమ్? సో ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ అండి ఓకేనా. ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ, దట్ ఈస్ వాట్ మొమెంటమ్ ఓకేనా. సో మొమెంటమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. చూడండి ఇక్కడ ఈ మొమెంటమ్ని మనము పీతో రిప్రజెంట్ చేస్తామండి. పీ ఈజ్ ఈక్వల్స్ టు సో దట్ ఈస్ మాస్ ఇంటూ వెలాసిటీ ఓకే. మాస్ ఇంటూ వెలాసిటీ దాన్ని జనరల్గా మొమెంటమ్ అని చెప్పేసి అంటాం. ఏమని చెప్తాం మొమెంటమ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీని మొమెంటమ్ అని చెప్పేసి అంటాం ఓకే. సో చూడండి మరి ఈ మొమెంటమ్కి యూనిట్స్ ఏమైతే చూడండి యూనిట్స్. సో ఇప్పుడు సిజిఎస్ సిస్టంలో తీసుకున్నాం అనుకోండి. సో సిజిఎస్ సిస్టమ్ తీసుకుంటే యూనిట్స్ ఏం తీసుకుంటాం చూడండి, మాస్కి యూనిట్స్ వచ్చేసి గ్రామ్స్. సో నెక్స్ట్ వెలాసిటీకి యూనిట్స్ వచ్చేసి ఏంటి సెంటీమీటర్ ఫర్ సెకండ్స్ కదా, సెంటీమీటర్ ఫర్ సెకండ్స్. ఇక్కడ గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అయితేనేమో సో దట్ ఈస్ వాట్ ఫోర్స్ ఓకేనా. సో ఎమ్ ఇంటూ ఏ ఓకేనా. సో రిలేషన్ ఏంటి ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఏ. సో ఇక్కడ యూనిట్స్ ఏమొచ్చినాయి, ఇక్కడ ఏ ఉంది, నెక్స్ట్ ఇక్కడ వి ఉందండి. ఏ అంటే యాక్సలరేషన్, ఇక్కడ వెలాసిటీ. సో యూనిట్స్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఇక్కడ సెకండ్ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది సెకండ్ స్క్వేర్ వస్తుంది ఓకేనా. కాబట్టి ఏంటి గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్స్ ఓకేనా. నెక్స్ట్ ఎస్ఐ సిస్టంలో చూడండి, ఎస్ఐ సిస్టంలో మొమెంటమ్కి యూనిట్స్, ఎస్ఐ సిస్టంలో మొమెంటమ్కి యూనిట్స్ ఏంటంటే కేజీ మీటర్ ఫర్ సెకండ్స్ అండి, కేజీ మీటర్ ఫర్ సెకండ్స్ ఓకేనా. సో మొమెంటమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ అండి. ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ మొమెంటమ్ ఓకేనా. సో యూనిట్స్ వచ్చేసి గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్స్ ఇన్ ద సిజిఎస్ సిస్టమ్ అండ్ కేజీ మీటర్ ఫర్ సెకండ్స్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ ఓకేనా. చూడండి ఇక్కడ మళ్ళీ ఈ మొమెంటం బట్టి ఏంటి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ఓకేనా. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అంటే ఏందో చూద్దాం ఓకే. చూడండి ఇక్కడ ఈ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటంలో ఫర్ ఎగ్జాంపుల్ 2 బాడీస్ తీసుకున్నామండి ఓకే. 2 బాడీస్ తీసుకున్నాం. ఫస్ట్ బాడీ మాస్ ఈస్ m1 అండ్ వెలాసిటీ ఈస్ v1 u1 ఓకే. సో నెక్స్ట్ సెకండ్ బాడీ మాస్ ఈస్ m2 అండ్ వెలాసిటీ ఈస్ u2. సో ఈ 2 బాడీస్ అనేది బిఫోర్ ద కొలిజన్ అని చెప్పి తీసుకున్నాం ఓకేనా. బిఫోర్ ద కొలిజన్ అంటే ఇవి రెండు ఏంటి కొలైడ్ అవ్వలేదు ఓకేనా, కొలిజన్ జరగలేదు. బిఫోర్ ద కొలిజన్ వీటి యొక్క స్పీడ్స్ అనేది ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఏమనొచ్చు అంటే ఇక్కడ u1 అని చెప్పేసి ఉంది కదా, u1 అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇనీషియల్ ఓకేనా, ఇనీషియల్ వెలాసిటీ అనవచ్చు. ఏమనొచ్చు దీన్ని ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ విచ్ బాడీ ఏంటి ఫస్ట్ బాడీ అని చెప్పొచ్చు ఓకేనా, ఫస్ట్ బాడీ. సో ఫస్ట్ బాడీ యొక్క ఇనీషియల్ వెలాసిటీ అనేది u1. తర్వాత ఇక్కడ u2 ఏంది చూడండి, u2 ఏంటి ఇనీషియల్ వెలాసిటీ ఓకే, సేమ్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ బాడీ, ఈ బాడీ ఓకే, సెకండ్ బాడీ వెలాసిటీ. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇవి 2 బాడీస్ అనేది కొలైడ్ అయినాయి అనుకుందాం ఓకేనా, కొలిజన్ జరిగినప్పుడు అంటే డ్యూరింగ్ కొలిజన్. సో అంటే డ్యూరింగ్ కొలిజన్లో ఏమవుతాయి, అవి 2 బాడీస్ అనే దగ్గరకు వచ్చి జనరల్గా ఏమవుతుంది ఒకదానిపైన ఒకటి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతాయి కదా. ఒకదానిపైన ఒకటి ఫోర్స్ అనేది యాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ బాడీ ఫోర్స్ ఉంది ఓకేనా. సో ఈ ఫస్ట్ బాడీ మాస్ అనేది m1 కదా, సెకండ్ బాడీ మాస్ ఈస్ m2 ఓకేనా. ఈ ఫస్ట్ బాడీ అనేది సెకండ్ బాడీ పైన ఫోర్స్ యాక్ట్ చేస్తుంది ఓకేనా. ఫస్ట్ బాడీ అనేది సెకండ్ బాడీ పైన ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం సెకండ్ బాడీ కూడా ఫస్ట్ బాడీ పైన ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది కదా, సెకండ్ బాడీ కూడా ఫస్ట్ బాడీ పైన ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. సో దీన్ని జనరల్గా ఏమంటామంటే రిలేటివ్ ఫోర్సెస్ అని చెప్పేసి కూడా అంటాం కదా. అంటే F12 ఓకేనా, F12 నెక్స్ట్ F21. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఏంటి, సో F21 అంటే ఏంటి ఫస్ట్ బాడీ అనేది సెకండ్ దానిపైన అప్లై చేసే ఫోర్స్. తర్వాత సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ F12 అంటే ఏంటి సెకండ్ బాడీ అనేది ఫస్ట్ దానిపైన అప్లై చేసే ఫోర్స్ ఓకేనా. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ m1 అనే బాడీ ఉందండి, m1 బాడీ అనేది
M2 పైన కొద్దిగా ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఎందుకు? కొలిజన్ జరిగింది కాబట్టి ఫోర్స్ అనేది సో యాక్ట్ అవుతుంది. తర్వాత ఎట్ ద సేమ్ టైం M2 బాడీ కూడా సమ్ ఫోర్స్ అనేది M1 పైన యాక్ట్ చేస్తుంది కదా, ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అలా అవ్వడం వల్ల ఏమైతుందంటే ఆ బాడీస్ అనేది కొద్దిగా డిస్పర్స్ అవుతాయి. ఓకేనా, చూడండి ఈ బాడీస్ అనేది డ్యూరింగ్ కొలిజన్లో ఇలా ఉంటాయండి. ఓకేనా, తర్వాత చూడండి ఆఫ్టర్ కొలిజన్ ఏమవుతాయండి, దీని యొక్క వెలాసిటీస్ చేంజ్ అవుతాయి కదా, వెలాసిటీస్ అనేవి చేంజ్ అవుతాయి కదా. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, సో రెండు కార్లు అనేది యాక్సిడెంట్ అయింది అనుకుందాం. ఓకేనా, రెండు కార్లు అనేది ఒకే దానికోటి వచ్చి హిట్ చేసుకున్నాయి. యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైతే జనరల్గా ఇనీషియల్గా ఫస్ట్ కార్కి ఒక స్పీడ్ ఉంటుంది, అంటే ఒక వెలాసిటీ ఉంటుంది, సెకండ్ కార్ కూడా ఒక వెలాసిటీ ఉంటుంది. సో అవి రెండు యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతాయి, సో డిస్పర్స్ అవుతాయి కదా. యాక్సిడెంట్ అయిన తర్వాత దానికి స్పీడ్స్ అనేది మారిపోతాయి. ఓకేనా, అంటే వెలాసిటీస్ మారిపోతాయి కదా. సో ఇనీషియల్గా వెలాసిటీస్ వేరే ఉంటాయి, నెక్స్ట్ ఆఫ్టర్ యాక్సిడెంట్ అండి. ఓకే, ఆఫ్టర్ యాక్సిడెంట్ దట్ వెలాసిటీస్ విల్ బి డిఫరెంట్. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్. ఫస్ట్ టూ బాడీస్ అనేది ఇనీషియల్ వెలాసిటీ ఏమున్నాయి, U1 U2 ఉన్నాయి. తర్వాత సో ఇప్పుడు కొలిజన్ జరిగింది. ఓకేనా, కొలిజన్ జరగడం వల్ల ఏమైంది, ఫస్ట్ బాడీ అనేది సెకండ్ బాడీ పైన ఫోర్స్ యాక్ట్ అయింది, ఫోర్స్ అప్లై చేసింది. అగైన్ సెకండ్ బాడీ అనేది ఫస్ట్ బాడీ పైన ఫోర్స్ అప్లై చేసింది. ఓకే, సో ఈ కొలిజన్ జరిగిన తర్వాత ఇక్కడ చూడండి వెలాసిటీస్ అనేది ఎలా చేంజ్ అవుతున్నాయి, సో V1 V2 లాగా వెలాసిటీస్ అనేది చేంజ్ అవుతున్నాయి. ఓకేనా, అంటే చూడండి ఇది యాక్సిడెంట్ జరగకముందు కార్స్ యొక్క వెలాసిటీ అనుకుందాం. సో ఏంటది U1 U2. తర్వాత యాక్సిడెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు బాడీస్ అనేది ఒకదానికోటి హిట్ చేసుకుంటాయి కదా. తర్వాత సో యాక్సిడెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైతే అవి డిస్పర్స్ అవుతాయి కదా మళ్ళీ. ఓకేనా, సో దానికి వెలాసిటీ అనేది V1 అండ్ V2. సో ఇక్కడ చూడండి ఏదైతే U1 U2 ఉంటే దాన్ని ఇనీషియల్ వెలాసిటీ అన్నాం. ఏమన్నా దాన్ని ఇనీషియల్ వెలాసిటీ. తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత వెలాసిటీ V1 అండ్ V2 లాగా చేంజ్ అయింది కదా. కాబట్టి ఇక్కడ V1 V2 అంటే ఏంటి చూడండి, ఇక్కడ V1 అంటే ఏంటంటే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ బాడీ ఫైనల్ వెలాసిటీ అనేది V1. తర్వాత చూడండి V2 అంటే ఏంటి, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ సెకండ్ బాడీ అండి. ఓకే, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ బాడీ. చూడండి ఫస్ట్ బాడీ వెలాసిటీ ఏమో V1. ఓకేనా, ఎప్పుడు ఇది ఆఫ్టర్ కొలిజన్ అండి, అంటే ఆఫ్టర్ యాక్సిడెంట్ అనుకోవచ్చు. ఓకేనా, ఆఫ్టర్ యాక్సిడెంట్ దాని వెలాసిటీ అనేది V1. నెక్స్ట్ సో ఇది ఫస్ట్ బాడీ వెలాసిటీ. తర్వాత ఆఫ్టర్ యాక్సిడెంట్ సెకండ్ బాడీ V2 కదా, V2 సెకండ్ బాడీ వెలాసిటీ అనేది V2 ఆఫ్టర్ యాక్సిడెంట్. చూడండి సో దీని నుండి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, బిఫోర్ ద కొలిజన్ the sum of the momentums of the two bodies is equal to after the collision of the sum of the momentums of the two bodies. Okay na, so sum of the momentums of the two bodies before the collision is equal to sum of the momentums of the two bodies after the collision అని చెప్పొచ్చు. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, లేదంటే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇక్కడ లీనియర్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే ఏంటంటే, సో ఇక్కడ ఇనీషియల్గా అంటే బిఫోర్ ద కొలిజన్ కదండి, ఈ బిఫోర్ కొలిజన్ అప్పుడు మొమెంటం. ఓకేనా, సో P అనుకుందాం. ఓకేనా, సో మొమెంటం అనేది P1 అనుకుందాం. ఈ P1 ఏంటి, బిఫోర్ ద కొలిజన్ మొమెంటం అనేది P1. తర్వాత సో ఇది కొలిజన్ జరిగిన తర్వాత ఆఫ్టర్ కొలిజన్ తర్వాత మొమెంటం అనేది P2 అనుకుందాం. సో P2 అని చెప్పేసి అనుకుందాం. చూడండి ఇక్కడ ఇనీషియల్ అంటే బిఫోర్ ద కొలిజన్ మొమెంటం ఈస్ P1 అండ్ ఆఫ్టర్ ద కొలిజన్ మొమెంటం ఈస్ P2. సో ఇక్కడ అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఓకేనా, సో దిస్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే ఏంటంటే ఈ P1 ఈజ్ ఈక్వల్స్ టు P2. సో దిస్ ఈజ్ వాట్ ద కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే. ఓకే, సో వాట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే బిఫోర్ ద కొలిజన్ సమ్ ఆఫ్ మొమెంటమ్స్ ఆఫ్ ది టూ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ ద కొలిజన్ ద సమ్ ఆఫ్ ద మొమెంటమ్స్ ఆఫ్ ది టూ బాడీస్. ఓకేనా, సమ్ ఆఫ్ మొమెంటమ్స్ ఆఫ్ ది two bodies before the collision is equals to sum of the momentums of the two bodies after the collision. That is called it as a conservation of linear momentum అంటాం. ఏమంటాం దాన్ని, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. మరి చూడండి ఈ ఫార్ములా ఎలా రాస్తాం దాన్ని, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటంని చూడండి. సో ఇది చూడండి ఫస్ట్ అంటే బిఫోర్ ద కొలిజన్ తీసుకుందాం. ఓకేనా, బిఫోర్ ద కొలిజన్ మొమెంటం ఏం తీసుకుని చూడండి, ఇక్కడ బిఫోర్ ద కొలిజన్, సో బిఫోర్ కొలిజన్ దీని యొక్క మొమెంటం ఏమైతే చూడండి, ఫస్ట్ బాడీ మొమెంటం ఏమవుతుంది, ఫస్ట్ బాడీ మొమెంటం అనేది M1 U1 అవుతుంది కదా,
m1u1 అవుతుంది. ఎప్పుడు బిఫోర్ ద కొలిజన్ ఫస్ట్ బాడీ మొమెంటమ్ ఈస్ m1u1 ఓకేనా. తర్వాత సో సేమ్ బిఫోర్ ద కొలిజన్ ఏంటి సెకండ్ బాడీ మొమెంటమ్ ఏమైతే చూడండి m2u2 అవుతుంది కదా, m2u2 అవుతుంది. ఇది m1u1 m2u2 అనేది బిఫోర్ ద కొలిజన్ ఆఫ్ ది టూ బాడీస్ ఓకేనా. తర్వాత నెక్స్ట్ చూడండి ఆఫ్టర్ ద కొలిజన్ ఓకేనా. ఆఫ్టర్ కొలిజన్ చూడండి సో ఇది ఆఫ్టర్ కొలిజన్ ఇది కదా, దాని మొమెంటం చూడండి ఫస్ట్ బాడీ మొమెంటం అనేది m1v1 సెకండ్ బాడీ మొమెంటం అనేది m2v2 ఓకేనా. అంటే బిఫోర్ ద కొలిజన్ m1u1 m2u2 ఆఫ్టర్ ద కొలిజన్ m1v1 m2v2 ఓకేనా. సో ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే ఏంటి, సమ్ ఆఫ్ మొమెంటమ్స్ ఓకే, సమ్ ఆఫ్ ద మొమెంటమ్స్ ఆఫ్ టూ బాడీస్ బిఫోర్ ద కొలిజన్ ఈస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద మొమెంటమ్స్ ఆఫ్ ది టూ బాడీస్ ఆఫ్టర్ ద కొలిజన్. కాబట్టి ఫస్ట్ చూడండి ఇవి రెండు సమ్ తీసుకుంటాం కదా బిఫోర్ ద కొలిజన్, అది సమ్ ఏమైతే చూడండి m1u1 ప్లస్ m2u2 సో ఈజ్ ఈక్వల్ టు m1v1 అంటే ఏంటి ఆఫ్టర్ ద కొలిజన్ m1v1 ప్లస్ m2v2. సో దిస్ ఈజ్ వాట్ ద కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అండి ఓకే. సో దిస్ ఈజ్ వాట్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో ఇక్కడ చూడండి ఇదేంటి బిఫోర్ ద కొలిజన్, బిఫోర్ కొలిజన్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఆఫ్టర్ కొలిజన్. ఆఫ్టర్ కొలిజన్ ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ ఏంటి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఓకేనా. నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ చూడండి న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. వాట్ ఈస్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ చూడండి, వాట్ ఈస్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఓకేనా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్ అండి ఓకేనా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్ ఓకే. సో ఇక్కడ ఏంటి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అనేది పెరిగిందంటే దెన్ ఆటోమేటిక్గా ఏంటి ఫోర్స్ అనేది పెరిగిందంటే దెన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అనేది పెరుగుతుంది ఓకే. సో దట్ ఈస్ ఫర్ ద న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఓకే. సో జనరల్గా అందరూ ఏమనుకుంటారు అంటే న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే F ఈజ్ ఈక్వల్స్ టు mg అంటే ఓకే, కానీ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఓకేనా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్ ఓకే. చూడండి ఒకసారి న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఎలా తీసుకుంటామంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అండి అంటే dp/dt అనుకుందాం, ఏమందాం dp/dt ఓకే. సో dp/dt ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది f ఓకేనా. సో ఇక్కడ p ఏంటండి, p ఏంటి ఇక్కడ మొమెంటం, p ఈస్ వాట్ హియర్ మొమెంటం అండ్ ఇక్కడ f ఈస్ వాట్ అప్లైడ్ ఫోర్స్, అప్లైడ్ ఫోర్స్ ఓకేనా. చూడండి ఇక్కడ d అయింది dp/dt. సో p ఈస్ వాట్ హియర్ మొమెంటం అండ్ f ఈస్ వాట్ ద అప్లైడ్ ఫోర్స్ ఓకే. సో చూడండి dp/dtని సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అండి ఓకే. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్ ఓకేనా. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్ దట్ ఈస్ నోన్ యాజ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఓకేనా. చూడండి ఇక్కడ మరి ఈ ఏంటి d/dt ఆఫ్ p అంటే ఆల్రెడీ ఇంతకుముందు చూసాం ఓకేనా. సో p అంటే ఏంటి, p అంటే m ఇంటూ v కదా. సో p అంటే మొమెంటం ఓకేనా, మొమెంటం ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ v కదా, మాస్ ఇంటూ వెలాసిటీ ఓకే. సో జస్ట్ సబ్స్టిట్యూట్ హియర్ వాట్ విల్ గెట్ d/dt ఓకే, d/dt ఆఫ్ m ఇంటూ v అని చెప్పేసి రాయొచ్చా, m ఇంటూ v అని చెప్పేసి రాయొచ్చు. సో ఇఫ్ యూ రిమూవ్ దిస్ ప్రపోర్షనాలిటీ సింబల్ అండి, ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే జనరల్గా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది ఓకేనా. ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది, ఆ కాన్స్టెంట్ అంటే యూనిటీ కాన్స్టెంట్ వస్తుంది ఓకేనా. యూనిటీ అంటే 1 ఓకేనా. సో యూనిటీ కాన్స్టెంట్ వస్తే అప్పుడు ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎఫ్ అని చెప్పేసి రాయచ్చా, కాబట్టి డైరెక్ట్ ఎఫ్ అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి చూడండి దీన్ని ఎలా రాయొచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు d/dt. సో d/dt ఆఫ్ m ఇంటూ v అని చెప్పేసి రాయొచ్చు, d/dt ఆఫ్ m ఇంటూ v. చూడండి ఇక్కడ సో ఇక్కడ m అంటే ఏంటండి, m అంటే మాస్ ఆఫ్ ది బాడీ అండ్ v ఈస్ వాట్ హియర్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. సో జనరల్గా మాస్ ఆఫ్ ది బాడీ అనేది చేంజ్ అవుతుందా కాన్స్టెంటా, మాస్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఏ కాన్స్టెంట్ అండి, కాబట్టి మాస్ అనేది చేంజ్ అవ్వదు, కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ అని చెప్పొచ్చు. తర్వాత వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది కదా ఓకేనా, వెలాసిటీ ఆఫ్ ది బాడీ విల్ చేంజ్ బట్ ద మాస్ ఆఫ్ ది బాడీ విల్ నాట్ చేంజ్ ఓకేనా. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు d/dt ఆఫ్ mv అని చెప్పేసి రాసుకుంటే ఇక్కడ నుండి చూడండి, సో ఇక్కడ నుండి ఏం రాయొచ్చు ఇది, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సో d/dt ఆఫ్ ఓకేనా.
సో డి బై డిటి ఆఫ్ ఎం ఇంటూ వి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎం ఈజ్ కాన్స్టెంట్ అనుకుంటే దీన్ని ముందు పెడదాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా రాయచ్చా, ఎం ఇంటూ డి బై డిటి ఆఫ్ వి అని చెప్పేసి రాయచ్చు, ఎం ఇంటూ డి బై డిటి ఆఫ్ వి. సో ఇక్కడ చూడండి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని ఏమంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని యాక్సలరేషన్ అంటాం. ఏమంటాం దాన్ని, యాక్సలరేషన్. కాబట్టి ఇక్కడ సో ఇక్కడ నుండి ఏం తీసుకోవచ్చు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఎం ఇంటూ డి బై డిటి ఆఫ్ విని మనము ఏ అని చెప్పేసి రాస్తాం. ఓకే, సో ఇక్కడ నుండే మనకు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అనే ఫార్ములా వస్తుందండి. ఓకేనా, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. సో దిస్ ఈజ్ వాట్ ద న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఇదండి స్టేట్మెంట్. ఓకే, సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ హియర్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్. ఓకేనా, సో దీని నుండే మనం ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అనే ఫార్ములా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి అప్లికేషన్ చూడండి. సో ఇది ఫస్ట్ కేసు తీసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ కేసు ఏంటి, ఇక్కడ మాస్ ఉంది అంటే ఎక్కువ మాస్ ఉంది, ఎంత 400 kgs మాస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 40 kgs మాస్ ఉంది. ఓకే, సో ఒక 2 persons అనేది ఫస్ట్ బాడీని ఒక పర్సన్ పుష్ చేస్తున్నాడు. ఓకేనా, సేమ్ పర్సన్ సెకండ్ బాడీని కూడా పుష్ చేస్తున్నాడు అనుకుందాం. చూడండి ఇక్కడ మాస్ అనేది ఎక్కువ ఉంది కదండి, మాస్ అనేది ఎక్కువ ఉందంటే దెన్ ఆటోమేటిక్గా ఫోర్స్ కూడా ఎక్కువ అవుతుంది కదా, అంటే ఫోర్స్ అనేది ఎక్కువ అప్లై చేయాలి కదా. సో మన ఫార్ములా ఏంటి చూడండి ఇక్కడ, సో ఫార్ములా ఏంటి ఇక్కడ, సో డి బై డిటి ఆఫ్, ఓకే, సో డి బై డిటి ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని చెప్పొచ్చు కదా. ఓకేనా, సో దీని నుండి మనం ఏం చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ అని చెప్పేసి తీసుకోవచ్చు కదా, ఎం ఇంటూ ఏ అని చెప్పేసి తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి చూడండి ఇక్కడ, దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు అంటే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎం అని చెప్పొచ్చా, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎం అని చెప్పొచ్చు. ఎప్పుడు, ఎందుకు, సో ఇప్పుడు మాస్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, అంటే ఇక్కడ ఫస్ట్ బాడీ మాస్ అనేది ఎక్కువగా ఉంది, ఎంత ఉంది, 400 kgs ఉంది. సో మాస్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా ఫోర్స్ కూడా ఎక్కువ అప్లై చేయాలి కదా, ఫోర్స్ కూడా ఎక్కువ అప్లై చేయాలి. సో అకార్డింగ్ టు దిస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ. ఓకేనా, సో ఇక్కడ ఈ ఫస్ట్ బాడీ పైన ఫస్ట్ బాడీ మాస్ అనేది 400 kgs ఉంది కాబట్టి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకు, మాస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఫోర్స్ అనేది ఎక్కువ అప్లై చేయాలి. తర్వాత సో ఇప్పుడు ఈ సెకండ్ బాడీ తీసుకున్నాం అనుకోండి, సెకండ్ బాడీ తీసుకుంటే చూడండి, సో బాడీ మాస్ అనేది తక్కువగా ఉందండి. ఓకే, బాడీ మాస్ తక్కువ ఉంది కాబట్టి ఎంత ఉంది, 40 kgs ఉంది కాబట్టి సో దాని ఆటోమేటిక్గా అప్లైడ్ ఫోర్స్ కూడా తగ్గుతుంది. కాబట్టి సేమ్ ఇదే కండిషన్లో మాస్ అనేది తగ్గింది అనుకోండి, అంటే మాస్ అనేది తక్కువ ఉన్నప్పుడు దాని ఆటోమేటిక్ ఏంటి, ఫోర్స్ అనేది కూడా తగ్గుతుంది. ఓకే, సో కాబట్టి ఈ ఫస్ట్ పర్సన్తో కంపేర్ చేస్తే సెకండ్ పర్సన్ మాస్ అనేది పుష్ చేసే ఆబ్జెక్ట్ మాస్ తక్కువ ఉంది కాబట్టి సో తక్కువ ఫోర్స్ అనేది అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఏంటి న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి, అంటే ఎగ్జాంపుల్ అనొచ్చు లేదంటే అప్లికేషన్ అని చెప్పేసి కూడా అనొచ్చు, అప్లికేషన్స్ ఆఫ్ ది న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో జనరల్గా మనము బాల్ను క్యాచ్ చేస్తాం కదండి. ఓకేనా, ఆ బాల్ని జనరల్గా క్యాచ్ చేసినప్పుడు ఏమైతే అంటే డైరెక్ట్గా కొద్దిగా హ్యాండ్స్ అనేది ఇలా లాగుతాం. ఓకేనా, హ్యాండ్స్ అనేది ఏంటి, సో ఇలా లాగడానికి రీజన్ ఏంటంటే ఆ బాల్ అనేది హ్యాండ్స్ పైన అంత ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై అవ్వదు. ఎందుకు, సో ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి దాని యొక్క మూమెంటం తగ్గుతుంది. ఓకేనా, సో మూమెంటం అనేది తగ్గడం కోసం మనం జనరల్గా హ్యాండ్స్ అనేది ఇలా వెనక్కి లాగుతామండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్ అప్లికేషన్ ఫర్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఓకే, సో దీస్ ఆర్ ద 2 అప్లికేషన్స్ ఆఫ్ ది న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. నెక్స్ట్ సో న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ ఏంటంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఆపోజిట్ రియాక్షన్ అండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నప్పుడు యాక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్ మ్యాగ్నిట్యూడ్ అండి. సో రిమెంబర్ దట్ పాయింట్, యాక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్ మ్యాగ్నిట్యూడ్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందని చెప్తాం. దట్ ఈస్ ఫర్ ద స్టేట్మెంట్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఓకే, సో న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాక్షన్ జరిగింది అనుకోండి, దానికి ఆపోజిట్ ఏంటి, ఇమీడియట్గా రియాక్షన్ ఉంటుంది. ఓకేనా, అంటే యాక్షన్ రియాక్షన్. ఓకే, యాక్షన్ రియాక్షన్ మనము న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి యాక్షన్ రియాక్షన్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్లో సేమ్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటాయండి. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా, యాక్షన్ ఎంతైతే మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో రియాక్షన్ కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఫర్ ద న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఓకే, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఏ ఆపోజిట్ అండ్ ఈక్వలెంట్ రియాక్షన్ ఉంటుందని చెప్తాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఓకేనా, చూడండి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అండి, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఆపోజిట్ రియాక్షన్ కదా. సో ఎవ్రీ యాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్ ఉంది అనుకోండి. ఓకేనా, ఒక వాల్ ఉంది. ఓకే, ఇది ఒక వాల్ అనుకుందాం, ఒక వాల్ ఉంది. ఓకే, సో ఈ వాల్ పైన నేను ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తున్నాను అండి. ఓకే, సో ఎంత, F ఫోర్స్ లేదా F1 ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనుకుందాం.
ఓకేనా. సో ఈ వాల్ పైన ఎంత F1 ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో యాక్ట్ అవుతున్నప్పుడు చూడండి F1 ఫోర్స్ అనేది యాక్ట్ అయినప్పుడు దెన్ ఆటోమేటిక్గా ఏంటి ఈ వాల్ కూడా మన పైన ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది కదా, సేమ్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది కదా. సో ఇక్కడ మనం దీనిపైన F1 ఫోర్స్ యాక్ట్ చేస్తే ఇది F2 ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఓకేనా. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 అండి. F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఫోర్స్ ఏంటి F1 అని చెప్పేసి అనుకున్నాం. సో F1 ఈజ్ ఈక్వల్ టు F2 ఫోర్స్. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ద యాక్షన్ ఫోర్స్. సో దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ యాక్షన్. ఓకేనా. సో నెక్స్ట్ దిస్ F2 వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ రియాక్షన్. సో ఇక్కడ చూడండి వాల్ తీసుకున్నామండి. ఈ వాల్ పైన F1 ఫోర్స్ అనేది యాక్ట్ చేసినప్పుడు దీని F1 ఫోర్స్ అంటే యాక్షన్, మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. తర్వాత ఏమైందంటే ఈ వాల్ కూడా సేమ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఓకేనా. సేమ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది అంటే F2 ఫోర్స్ అనుకుందాం. సేమ్ ఫోర్స్ ఇక్కడ కండిషన్ అంటే F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 అంటే రెండు ఫోర్సెస్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 కానీ ఇక్కడ F2 అనేది ఏంటి మైనస్ అని చెప్పేసి తీసుకుంటాం. సో దిస్ మైనస్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. మైనస్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. చూడండి ఇక్కడ. సో ఇక్కడ F1 అనేది F1 ఈజ్ ఈక్వల్స్ టు F2. ఓకేనా. అంటే ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అండి. ఓకేనా. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సేమ్ అండి. మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే. సో దీని మ్యాగ్నిట్యూడ్ నెక్స్ట్ దీని మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F1 ఈజ్ ఈక్వల్స్ టు ఒక 10 న్యూటన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ అయింది అనుకుందాం. F1 ఈజ్ ఈక్వల్స్ టు 10 న్యూటన్స్ ఫోర్స్ అనేది వాల్ పైన యాక్ట్ అయింది. తర్వాత F2 కూడా ఎంత సేమ్ 10 న్యూటన్స్ ఫోర్సే యాక్ట్ చేస్తుందండి. ఓకేనా. 10 న్యూటన్స్ ఫోర్సే అంటే ఏంటి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ అనేది సేమ్ ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 అని చెప్పొచ్చు. F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 బట్ ఇట్ ఈస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే. సో దీన్ని మనం ఏమంటామంటే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటాం. ఓకేనా. చూడండి ఇక్కడ దీన్ని F1 అనేది మన యాక్షన్ అనుకున్నాం కదా. F1 ఈజ్ యాక్షన్. ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్ F2 ఈజ్ వాట్ ఇయర్ రియాక్షన్. ఓకేనా. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ ఓకే దెర్ ఈజ్ ఏ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఆపోజిట్ రియాక్షన్. ఓకేనా. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక బాల్ని తీసుకొని వాల్ పైన హిట్ చేసినాం అనుకోండి. ఒక బాల్ తీసుకొని వాల్ పైన హిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ బాల్ అనేది సేమ్ ప్లేస్కి వచ్చేస్తుంది. అంటే మనం ఏంటి ఇండైరెక్ట్గా సో వాల్ పైన ఫోర్స్ అప్లై చేస్తున్నాం. వాల్ పైన ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తామో సేమ్ ఫోర్స్ అనేది మళ్ళీ వాల్ అనేది ఆ బాల్ పైన అప్లై చేస్తుంది. ఓకేనా. మనం బాల్తోని వాల్ పైన ఎంత ఫోర్స్తో బాల్ అనేది త్రూ చేస్తామో ద సేమ్ ఫోర్స్ అనేది మళ్ళీ వాల్ కూడా బాల్ పైన అప్లై చేసి సేమ్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది. ఓకేనా. సో అది కూడా ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. అంటే ఇండైరెక్ట్ ఏంటి మన యాక్షన్ ఎంత అయితే ఉంటుందో ఆ వాల్ రియాక్షన్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈస్ ఫర్ ద యాక్షన్ అండ్ రియాక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో దట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఓకే. చూడండి కొన్ని అప్లికేషన్ చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ ది న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. సో ఇది ఫస్ట్ కేస్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ లేదా ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే రాకెట్. ఓకేనా. సో ఈ రాకెట్ తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ సో F1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ F2 అండి. F1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ F2. ఓకేనా. సో ఇక్కడ ఇండైరెక్ట్ ఏంటంటే F1 అండ్ F2 రెండు సేమే ఉన్నాయి కదా. F1 అండ్ F2 రెండు సేమ్ అంటే 6.96 ఈక్వల్స్ టు 6.96 అనుకుందాం. మరి ఇక్కడ యాక్షన్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది చూడండి. యాక్షన్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంటే సో ఇక్కడ ఎయిర్ ఉంది కదండి. అంటే రాకెట్ అనేది ఏంటి జనరల్గా ఎయిర్లో మూవ్ అవుతున్నప్పుడు ఏమైందంటే ఆ ఎయిర్ అనేది రాకెట్ పైన ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. ఎయిర్ అనేది రాకెట్ పైన ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. ఓకేనా. అంటే ఇండైరెక్ట్ ఏంటంటే ఆ రాకెట్ అనేది జనరల్గా మూవ్ అవ్వాలంటే దాంట్లో ఇంజన్ ఉంటుంది కదా. ఆ ఇంజన్ వల్ల రాకెట్ అనేది మూవ్ అవుతుంది. సో రాకెట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఎంత స్పీడ్గా రాకెట్ అనేది మూవ్ అయితే అంత ఫోర్స్ అనేది దానిపైన యాక్ట్ అవుతుంది. దేనిపైన ఎయిర్ పైన యాక్ట్ అవుతుంది. సో యాక్ట్ అయినప్పుడు ఏంటంటే మళ్ళీ రాకెట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు ఏంటి జనరల్గా ఫాగ్ అనేది వస్తూ ఉంటుంది కదా. ఓకేనా. ఫాగ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ ఫాగ్ కూడా ఎయిర్ పైన ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. ఓకేనా. అంటే ఇండైరెక్ట్ రాకెట్ అనేది ఎయిర్ పైన ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తుందో ద సేమ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈస్ యాక్ట్ ఆన్ ద రాకెట్ బై ది ఎయిర్ అండి. ఓకేనా. సో దాన్ని బట్టి ఏమైతే అంటే ఇక్కడ జనరల్గా ఇది మొత్తం ఎయిర్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఎయిర్లో రాకెట్ అనేది మూవ్ అవుతూ ఉంది. సో ఎయిర్లో మూవ్ అవుతున్నప్పుడు ఏమైతే జనరల్గా ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందండి. ఫోర్స్ అనేది దేని మీద యాక్ట్ అవుతుంది, ఎయిర్ మీద ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఎయిర్ మీద ఫోర్స్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఫోగ్ అనేది వస్తూ ఉంది కదా. అంటే ఆ ఫోగ్ అనేది ఏంటంటే జనరల్గా ఎయిర్ పైన ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. సో అప్పుడు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎయిర్ కూడా సేమ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది దానిపైన యాక్ట్ చేస్తుంది. దేనిపైన రాకెట్ పైన. అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ ఫాగ్ ఉంది అండి.
సో ఈ ఫాగ్ అనేది ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో అప్లై చేసింది అనుకుందాం. సో అగైన్ మళ్ళీ సేమ్ ఫోర్స్ అనేది ఏంటి, ఎయిర్ అనేది ఈ రాకెట్ పైన అప్లై చేస్తుంది. అంటే ఇది F1 ఫోర్స్ అని చెప్పేసి అనుకుంటే, ఇది F2 ఫోర్స్ అని చెప్పేసి అనుకుంటే, ఇక్కడ F1 ఈజ్ ఈక్వల్ టు F2 అండి. F1 ఈజ్ ఈక్వల్ టు F2 అంటే ఏంటంటే రాకెట్ అనేది ముందుకు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే యాక్షన్ రియాక్షన్ వల్లే అని చెప్పి చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఫోర్స్ అనేది అప్లై అవుతా ఉంది. దేనివల్ల అప్లై అవుతుంది చూడండి. సో ఫోర్స్ అనేది అది ఏదైతే పొగ ఉంటుంది కదా జనరల్గా, అంటే రాకెట్ వెళ్తున్నప్పుడు ఆ పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ అనేది స్పీడ్గా దాని నుండి రిలీజ్ అవుతుంది. స్పీడ్గా రిలీజ్ అవ్వడం అంటే ఫోర్స్ అప్లై చేయడం. దేనిపైన అప్లై చేస్తుంది, ఎయిర్ పైన అప్లై చేస్తుంది. సో ఇండైరెక్ట్గా సేమ్ ఎయిర్ కూడా ఫోర్స్ అప్లై చేయాలి కదా ఆపోజిట్గా. ఆపోజిట్ రియాక్షన్ వల్ల ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది రాకెట్ అనేది పైనకి వెళ్ళిపోతూ ఉంది. అంటే ఇంజన్ ఉంటుంది. సో ఈవెన్ దో యాక్షన్ రియాక్షన్ విల్ బీ టేకెన్ ప్లేస్. ఓకేనా, సో దట్ ఈస్ ఫర్ ద న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్. చూడండి ఇక్కడ F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 అండి. కానీ ఇక్కడ మైనస్ కూడా ఉంది. మైనస్ ఇండికేట్స్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇందా చూస్తాం కదా, మైనస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి F1 ఈజ్ ఈక్వల్స్ టు F2. ఓకేనా, F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 అంటే సో ఏదైతే ఫాగ్ ఉంటుందో దానిపైన దేనిపైన ఎయిర్ పైన అప్లై చేసే ఫోర్స్ ఈక్వల్ టు సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది మళ్ళీ ఫాగ్ పైన లేదా రాకెట్ పైన ఎయిర్ అనేది అప్లై చేస్తుంది. ఓకే, కాబట్టి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ F1 ఈజ్ ఈక్వల్ టు F2. F1 అనేది ఫర్ ఎగ్జాంపుల్ 6.96 ఉంటే F2 కూడా సేమ్ ఫోర్స్ 6.96 ఫోర్స్ అప్లై చేస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ వాట్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. నెక్స్ట్ చూడండి సెకండ్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి లేదా సెకండ్ అప్లికేషన్. సో ఇప్పుడు బెలూన్ ఉందండి. ఓకేనా, సో ఈ బెలూన్లో కూడా యాక్షన్ రియాక్షన్ మనము అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ చూడండి ఎయిర్ ఈజ్ పుష్డ్ అవుట్, సో ద బ్యాక్ ఆఫ్ ద బెలూన్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి బెలూన్ ఈజ్ పుష్డ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్, ఈ బెలూన్ ఏంటంటే మనం అది ఎయిర్ అనేది బ్లో చేసినామండి. ఓకే, ఆ బెలూన్లోకి ఎయిర్ బ్లో చేసినప్పుడు ఏమవుతుంది, బెలూన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో బెలూన్ అనేది ఎక్స్పాండ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైడ్ అనేది బెలూన్ ఇలా పట్టుకుంటాం కదా, ఒక సైడ్ పట్టుకుంటాం మొత్తం ఆ బెలూన్ అనేది సో ఎక్స్పాండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఆ ఎయిర్ అనేది బ్లో అయిన తర్వాత ఏంటది ఒక సైజ్ వచ్చేస్తుంది. తర్వాత ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బెలూన్ యొక్క ఆ మౌత్ దగ్గర ఇలా వదిలేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇమీడియట్గా ఎయిర్ అనేది బయటకు వస్తుంది. ఎయిర్ అనేది బయటకు వచ్చినప్పుడు బెలూన్ అనేది బ్యాక్ సైడ్ మూవ్ అవుతుందండి. అబ్జర్వ్ చేశారా, అంటే ఈ బెలూన్ని సో ఎయిర్ ఫుల్గా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ పట్టుకొని ఉంచాం. సో ఇమీడియట్గా మనం దీన్ని వదిలేసాం. ఇది వదిలేసినప్పుడు ఏమైతే బెలూన్ అనేది బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఎయిర్ అనేది ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. అంటే ఈ బ్యాక్ సైడ్ మూవ్ అవడానికి రీజన్ ఏంటంటే ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఫోర్స్ అనేది ఆ బెలూన్స్ యొక్క వాల్స్ పైన యాక్ట్ అవ్వడం వల్ల సో అది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది, ఎయిర్ అనేది ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఇది క్వశ్చన్ అడిగారండి ఆర్ఆర్బి NTPC 2016లో ప్రీవియస్ క్వశ్చన్ ఇదే. ఓకేనా, సో బెలూన్, సో వెన్ వి టేక్ ద బ్లో ద ఎయిర్ ఇన్ టు ద బెలూన్, సో ఎయిర్ విల్ రిలీజెస్ ఫ్రమ్ ది బెలూన్ బికాస్ ఆఫ్ వాట్ అన్నాడు. ఓకేనా, దేనివల్ల, అప్పుడు న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ ఏంటిది బెలూన్ అనేది సో మనం బ్లో చేసినప్పుడు ఎయిర్, ఆ ఎయిర్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు దానిపైన ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే యాక్షన్. సో అగైన్ ద రియాక్షన్ విల్ బి టేకెన్ ప్లేస్ బికాస్ ఆఫ్ ది రియాక్షన్. సో బెలూన్ అనేది బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ది న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఇంపల్స్. ఇంపల్స్ అంటే ఏంటి, సో ఇంపల్స్ అంటే ఏంటంటే జనరల్గా చేంజ్ ఇన్ మొమెంటం అనొచ్చు. ఏమని చెప్పొచ్చు, చేంజ్ ఇన్ మొమెంటం. మొమెంటంలోని మార్పుని జనరల్గా ఇంపల్స్ అంటాం. ఓకేనా, సో లేదా ఇంకెలా చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. ఓకేనా, సో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ యాక్ట్ ఆన్ ద బాడీ. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ యాక్ట్ ఆన్ ద బాడీ విత్ ఏ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే తక్కువ టైంలో ఎక్కువ ఫోర్స్ అనేది ఒక బాడీ పైన యాక్ట్ అవ్వడం వల్ల సో దాని మొమెంటంలో కనుక ఎక్కువ చేంజ్ వస్తే దాన్ని మనం ఇంపల్స్ అంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది. ఓకే, సో ఒక బాడీ ఉంది అనుకుందాం. ఓకేనా, M మాస్ ఉన్న ఒక బాడీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ పైన ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. ఓకేనా, ఫోర్స్ అనేది అప్లై చేసాం. ఓకేనా, ఈ ఫోర్స్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 న్యూటన్స్ ఫోర్స్ అనేది అప్లై చేసినాం అనుకుందాం. సో ఇక్కడ స్మాల్ ఆబ్జెక్ట్ పైన ఒక 1000 న్యూటన్స్ ఫోర్స్ అనేది అప్లై చేసినాం. ఎప్పుడు అప్లై చేసినాం అంటే విత్ ఇన్ షార్ట్ టైం అండి. ఓకే, విత్ ఇన్ షార్ట్ టైం అంటే విత్ ఇన్ షార్ట్ టైంలో మనము సో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఈ బాడీ పైన అప్లై చేసాం. ఓకేనా, అంటే విత్ ఇన్ షార్ట్ టైంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఈ బాడీ పైన అప్లై చేయడం వల్ల సో దీని యొక్క మొమెంటం. ఓకేనా, మొమెంటం అంటే P = m/v కదా. సో మొమెంటం P = m/v అనేది దెర్ ఈస్ ఎ లార్జ్ చేంజ్ అని చెప్పేసి తీసుకుంటాం, లార్జ్ చేంజ్. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి లార్జ్ చేంజ్. ఓకే ఫైన్, లార్జ్ చేంజ్. చూడండి ఇక్కడ P = m/v. సో దీన్ని ఇంపల్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే వెన్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ యాక్ట్ ఆన్ ద బాడీ
within a short period of time, it leads to what is large change in the momentum. Large change in the momentum, that is known as impulse. ఓకేనా, అంటే ఒక బాడీ పైన ఎక్కువ ఫోర్స్ అప్లై చేయడం వల్ల విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అప్లై చేస్తే దాని మొమెంటం అనేది ఎక్కువ చేంజ్ అయింది అనుకోండి, మొమెంటంలో మార్పు ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఇంపల్స్ అంటాం. ఓకేనా, సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇంపల్స్ ఈజ్ నథింగ్ బట్ సో చేంజ్ ఇన్ మొమెంటం అని చెప్పేసి అంటాం. చేంజ్ ఇన్ మొమెంటం. సో చేంజ్ ఇన్ మొమెంటం అన్నా లేదా సో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనే ఒక బాడీ పైన షార్ట్ పీరియడ్లో అప్లై అయినప్పుడు సో ఎక్కువ మొమెంటంలోని మార్పు వచ్చిందంటే దాని ఇంపల్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో దిస్ ఇస్ వాట్ ద ఇంపల్స్ ఇస్. తర్వాత మరి ఇంపల్స్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చూడండి, ఇంపల్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే ఫోర్స్. ఓకేనా, ఫోర్స్ ఇంటూ టైం అండి. ఓకే, ఫోర్స్ ఇంటూ టీ అంటే దట్ మీన్స్ ఫోర్స్ ఇంటూ టైం అని చెప్పేసి అంటాం, అంటే ఎఫ్ ఇంటూ టీ. ఓకేనా, సో ఎఫ్ ఇంటూ టీ అంటే ఇక్కడ చూడండి ఎఫ్ ఏంటి ఫోర్స్, నెక్స్ట్ టీ ఈస్ వాట్ టైం. సో ఈ ఫోర్స్ అనేది దేనిపైన యాక్ట్ అవుతా ఉంది, బాడీ పైన ఫోర్స్ యాక్ట్ అవుతా ఉంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఇంపల్స్. సో మళ్ళీ దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే చేంజ్ ఇన్ మొమెంటం అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, చేంజ్ ఇన్ మొమెంటం అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ అని చెప్పేసి రాస్తాం కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ. చూడండి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ అని చెప్పేసి రాయొచ్చా, ఇంటూ టీ అని చెప్పేసి రాయొచ్చు. తర్వాత చూడండి మళ్ళీ ఎం ఇంటూ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు, యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఎలా రాయొచ్చు అండి, వెలాసిటీ బై టైం అని చెప్పేసి రాయొచ్చా, వెలాసిటీ బై టైం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ అగైన్ టైం అని చెప్పేసి తీసుకుంటాం. చూడండి ఇక్కడ వెలాసిటీ బై టైం అంటే వి బై టీ అని చెప్పేసి అంటాం కదా, వి బై టీ. సో అంటే వెలాసిటీ బై టైం, ఎమ్ ఈస్ మాస్, నెక్స్ట్ వన్ మోర్ టైం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి టైం క్యాన్సిల్ అయితే అగైన్ మొమెంటమే కదా, అంటే ఇక్కడ ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు అంటే చేంజ్ ఇన్ మొమెంటం అని చెప్పి చెప్పొచ్చు, చేంజ్ ఇన్ మొమెంటం. ఓకేనా, సో దిస్ ఈజ్ వాట్ ద చేంజ్ ఇన్ మొమెంటం. తర్వాత మరి యూనిట్స్ ఏమైతే చూడండి దీనికి ఇంపల్స్కి యూనిట్స్ ఏమైతే ఎస్ఐ సిస్టంలో తీసుకున్నాం అనుకోండి. సో ఎస్ఐ సిస్టంలో ఫోర్స్కి యూనిట్స్ ఏంటి న్యూటన్స్. సో నెక్స్ట్ టైంకి యూనిట్స్ సెకండ్స్, అంటే న్యూటన్ సెకండ్స్ ఆర్ ద యూనిట్స్ ఫర్ ఇంపల్స్ ఇన్ ద SI system. Okay, so this is what the impulse. Okay, next one is what the friction ante. Okay, friction ante enti. So friction ante entante the opposite force. Okay na, the opposite force on the మూవింగ్ బాడీ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది మూవ్ అవుతున్నప్పుడు ఆ మోషన్ ఆఫ్ దట్ బాడీకి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక ఫోర్స్ యాక్ట్ అవుతే దాన్ని మనం ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఎలా చెప్పొచ్చు అంటే వెన్ ద బాడీ ఈస్ ఇన్ మోషన్ ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ దట్ బాడీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రిక్షన్. ఓకేనా, అంటే ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఒక బాడీ అనేది సో ఒక డైరెక్షన్లో లెటస్ కన్సిడర్ ఫార్వర్డ్ డైరెక్షన్లో బాడీ అనేది మూవ్ అవుతున్నప్పుడు సో దానికి ఆపోజిట్ డైరెక్షన్ అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతే సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఒక టూ బాడీస్ ఉంటాం, అంటే టూ సర్ఫేసెస్ ఆర్ టూ బాడీస్. వెన్ ద టూ బాడీస్ ఆర్ ఇన్ రిలేటివ్ మోషన్ ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ దట్ బాడీ సో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రిక్షన్. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్ ఈస్ మూవింగ్ ఆన్ ది రోడ్ అండి, బస్ అనేది రోడ్డు పైన వెళ్తుంది అనుకుందాం. సో వెళ్తున్నప్పుడు రోడ్ అనేది ఏంటి ఒక సర్ఫేస్, నెక్స్ట్ ఆ బస్ అనేది దానిపైన మూవ్ అవుతూ ఉంది అంటే ఏంటి, సో బస్ టైర్స్ అనేది జనరల్గా టైర్స్ అనేది ఏంటి ఆ రోడ్డుకి కాంటాక్ట్లో ఉంటాయి కదా. సో అప్పుడు ఏంటంటే బస్ అనేది ఆ సర్ఫేస్ పైన మూవ్ అవుతుంది, అంటే టూ సర్ఫేసెస్ కనుక తీసుకున్నప్పుడు ఒక సర్ఫేస్ అనేది అనదర్ సర్ఫేస్ పైన మూవ్ అవుతున్నప్పుడు ఏంటి అది రెండు ఏంటి రిలేటివ్ టర్మ్స్ అని చెప్పేసి అంటాం కదా, లేదంటే రిలేటివ్ సర్ఫేసెస్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు బస్ అనేది ఏంటి మూవ్ అవుతుంది, ఆ బస్ అనేది మూవ్ అవుతున్నప్పుడు రోడ్డు పైన సో దాని మోషన్కి అంటే బస్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతే దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ద ఆపోజిట్ ఫోర్స్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ది బాడీ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బాడీ ఉందండి. ఓకేనా, సో దిస్ ఈజ్ వన్ బాడీ, ఈ బాడీ పైన ఫోర్స్ అనేది పుషింగ్ ఫోర్స్. ఓకేనా, అంటే ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతా ఉంది. సో ఫోర్స్ చూడండి, ఈ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతా ఉంది, ఫార్వర్డ్ డైరెక్షన్ అనుకుందాం. సో ఇక్కడ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతా ఉంది ఈ బాడీ పైన. తర్వాత చూడండి ఈ బాడీ పైన ఫార్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వడం వల్ల ఏమైతే బాడీ అనేది మోషన్లో ఉంటుంది కదా, అంటే బాడీ అనేది మోషన్లో ఉంటుంది. ఎందుకు, ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి బాడీ అనేది మోషన్లో ఉంటుంది. సో ఇప్పుడు బాడీ అనేది మోషన్లో ఉన్నప్పుడు ఈ మోషన్లో ఉన్న బాడీకి ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతే దీన్ని మనం ఏమంటామంటే
ఫ్రిక్షన్ ఫోర్స్ లేదా ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం దీన్ని? ఫ్రిక్షన్. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఫ్రిక్షన్ అంటే చూడండి ఇదేంటి ఫస్ట్. సో ఇది సర్ఫేస్ అని చెప్పి తీసుకుంటాం కదా. సో ఇది ఒక సర్ఫేస్ పైన ఒక బాడీ ఉందండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ సర్ఫేస్ పైన బాడీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ బాడీ అనేది సర్ఫేస్ పైన మూవ్ అవుతూ ఉంది. సో బాడీ అనేది సర్ఫేస్ పైన మూవ్ అవుతున్నప్పుడు దీని మోషన్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ జనరలీ ఫ్రిక్షన్ లేదా ఫ్రిక్షనల్ ఫోర్స్. తర్వాత నెక్స్ట్ అండి యూజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. జనరల్గా ఆ ఫ్రిక్షన్ వల్ల యూజెస్ ఉన్నాయి, అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, తర్వాత డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఓకేనా? అంటే ఫ్రిక్షన్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నడుస్తున్నాం అనుకుందాం. ఓకేనా? మనం ఇప్పుడు నడుస్తున్నామంటే ఎర్త్ పైన. సో బికాజ్ ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ అండి. అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఉండడం వల్లనే మనం ఏంటి జనరల్గా నడుస్తూ ఉన్నాం. అంటే మనం నడవడానికి కంపల్సరీగా ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అవసరం. ఓకేనా? మనం నడవాలంటే కంపల్సరీగా ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అవసరం. కాబట్టి ఈ కేసు తీసుకుంటే అండి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఈ కేసులో అండి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏంటి బస్ అనేది రోడ్డు పైన, లేదంటే లారీ అనుకుందాం. ఓకేనా? సో లారీ అనేది ఒక రోడ్డు పైన మూవ్ అవుతూ ఉంది. సో లారీ అనేది రోడ్డు పైన మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ టైర్స్ ఉంటాయి కదా, ఆ టైర్స్కి తర్వాత రోడ్డుకి సో అట్రాక్షన్ ఏదైతే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండడం వల్ల ఏమైతే అంటే సో ఏదైతే లారీ కానీ నెక్స్ట్ బస్ కానీ సో అది మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఇమీడియట్గా మనం బ్రేక్స్ వేసినప్పుడు ఆగడానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ అకార్డింగ్ టు న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఫస్ట్ లా ఆఫ్ మోషన్లో ఏం డిస్కస్ చేసినాం? ఒక ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు అదే యూనిఫామ్ మోషన్లో వెళ్తుంది అనుకుందాం. సో మరి ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉంది, లెట్ us కన్సిడర్ ఫ్రిక్షన్ అనేది లేదనుకుందాం. ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది 0 అనుకుందాం. మరి ఫ్రిక్షనల్ ఫోర్స్ 0 ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు అదే యూనిఫామ్ మోషన్లో వెళ్తూ ఉంటుందండి, ఇంకా ఆగదు అది. ఓకేనా? అంటే ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ 0 అయినప్పుడు ఆబ్జెక్ట్ విల్ మూవ్ సో ఏంటి కంటిన్యూస్లీ అండి, దెర్ ఈస్ నో స్టాప్. ఓకేనా? మరి ఇప్పుడు ఒకవేళ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక ఉంటే అది సర్టన్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత కంపల్సరీ ఆగిపోద్ది. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ద బేసికల్లీ సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ అంటే మనం నడవడానికి ఫ్రిక్షనల్ ఫోర్స్ అవసరం, తర్వాత వెహికల్స్ కూడా రోడ్డు పైన మూవ్ అవ్వడానికి నెక్స్ట్ ఇమీడియట్గా స్టాప్ అవ్వడానికి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అవసరం. తర్వాత ఎక్కడ యూజ్ చేస్తామంటే జనరల్గా డిఫరెంట్ కేసెస్ అండి, అంటే మనం రన్నింగ్ చేయడానికి కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అవసరం. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదన్నా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ కానీ సో ఇక్కడ ఎక్కడానికి కూడా జనరల్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అవసరం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేసెస్ ఏదైతే తీసుకున్నామో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. మరి ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్లో ఉంటాయి కదా, సో వెహికల్ వీల్స్ ఉంటాయి. ఆ వెహికల్ వీల్స్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఏమైతుందంటే ఆ వీల్ అనేది డ్యామేజ్ అవుతుందండి ఫ్రిక్షన్ ఫోర్స్ ఉండడం వల్ల. ఓకేనా? కాబట్టి ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండడం వల్ల డ్యామేజ్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే సో లూబ్రికెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఏమి యూజ్ చేస్తాం? లూబ్రికెంట్స్ అంటే బాల్ బేరింగ్స్ కానీ నెక్స్ట్ ఆయిల్స్ కానీ లేదంటే గ్రీస్ కానీ ఆ వీల్స్లో పోస్తూ ఉంటాం. ఓకేనా? అంటే వీల్స్లో కానీ ఇంజన్లో కూడా షాఫ్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది కదా. సో జనరల్గా మోటార్లో కానీ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఆ షాఫ్ట్ అనేది ఏంటి ఎఫిషియెంట్గా రొటేట్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ని తగ్గిస్తాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఎలా తగ్గిస్తాం? బై యూజింగ్ వాట్ ఈస్ బాల్ బేరింగ్స్ కానీ, దాన్ని మనం లూబ్రికెంట్స్ అంటాం. బాల్ బేరింగ్స్ కానీ తర్వాత ఆయిల్స్ కానీ గ్రీస్ కానీ అలా వాడతాం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మెషిన్ కేసుకి వచ్చినప్పుడు ఓకేనా, ఇప్పుడు మెషిన్ కేసుకి వచ్చినప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది కొన్ని దగ్గర అడ్వాంటేజ్ ఉంది, నెక్స్ట్ కొన్ని దగ్గర డిసడ్వాంటేజ్ ఉందని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? కాబట్టి ఫ్రిక్షన్ ఈజ్ గుడ్ అండ్ ఎవిల్ అని చెప్పేసి అంటూ ఉంటామండి. ఓకేనా? సో ఫ్రిక్షన్ అనేది అడ్వాంటేజ్, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. ఓకేనా? మరి ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎక్కువ అయినప్పుడు ఎలా రెడ్యూస్ చేస్తామంటే బై యూజింగ్ లూబ్రికెంట్స్ అంటాం. ఓకేనా? బై యూజింగ్ లూబ్రికెంట్స్ వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ సచ్ యాజ్ బాల్ బేరింగ్స్, నెక్స్ట్ ఆయిల్స్ అండ్ గ్రీస్. ఓకేనా? ఇది జనరల్గా ఫ్రిక్షన్ ఫోర్స్. మళ్ళీ ఫ్రిక్షనల్స్ కూడా టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉన్నాయండి. అప్పుడు అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అని, కైనటిక్ ఫ్రిక్షన్ అని, రోలింగ్ ఫ్రిక్షన్ అని, స్లైడింగ్ ఫ్రిక్షన్ అని, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఇప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ ఉందనుకోండి, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? జనరల్గా టూ ఆబ్జెక్ట్స్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు దాని మధ్య యాక్ట్ అయ్యే ఫోర్స్ని, ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ని
స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రిక్షన్స్ అనేది ఏమి ఇంపార్టెంట్ కాదండి, కాకపోతే టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి స్టాటిక్ ఫ్రిక్షన్, తర్వాత సో కైనెటిక్ ఫ్రిక్షన్, నెక్స్ట్ వన్ స్లైడింగ్ ఫ్రిక్షన్, నెక్స్ట్ వన్ రోలింగ్ ఫ్రిక్షన్. అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ ద సర్ఫేసెస్ అండి, అంటే సర్ఫేసెస్ని బట్టి మనం క్లాసిఫై చేసాం. ఓకేనా. ఇప్పుడు రెండు ఆబ్జెక్ట్స్ సర్ఫేస్ తర్వాత ఆబ్జెక్ట్ రెండు రెస్ట్ పొజిషన్లో ఉంటే స్టాటిక్ ఫ్రిక్షన్. ఇప్పుడు అంటే ఒక సర్ఫేస్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉండి వేరే అంటే సెకండ్ సర్ఫేస్ అనేది మూవ్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం జనరల్గా కైనెటిక్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం. తర్వాత రోలింగ్ ఫ్రిక్షన్ అంటే జనరల్గా మనం ఏంటి స్లైడ్స్ ఉంటాయి కదా, స్లైడ్స్ పైన జనరల్గా రోల్ అవుతూ ఉంటాం. ఓకేనా. సో స్లైడ్ అవుతూ ఉంటాం, స్లైడ్ అవుతూ ఉంటే జనరల్గా స్లైడింగ్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం. సో రోల్ అవుతే జనరల్గా రోలింగ్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం. ఇలా టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. సో these are the concepts related to this laws of motion. Okay, by this chapter is finished. Okay, so next videos, okay, next videos we are going to discuss some problems based on this chapter. Okay na, ee chapter lo chaala varaku initial ga cheppanu kada, chaala varaku problems aduguta unnarandi, 1 or 2 problems. సో నెక్స్ట్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. తర్వాత వీటిపైన ఒక 100 క్వశ్చన్స్ అని చెప్పేసి అన్నాం కదా, సో విల్ డిస్కస్ దోస్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe 5 Mantra Career Point, like the video and share the video. Thank you to all.